साला मर गया। అమీర్పేట ఒకటి వెళ్ళి ఎరగడా. అరే కాజానా క్లాస్ రూమ్. ఆటో ఎక్కువ 10 రూపాయలే. ఆటో ఏడుందిరా ఇక్కడ? అరే ఏం మాట్లాడుతున్నావు? ఆటో వెనకాల కొటేషన్ కూడా రాసిన. నాతో పెట్టుకుంటే బేటా నీ లైఫ్ కు చెప్తా టాటా. టాటా టాటా. ఓసే ప్లీజే, ఆటోలో 10 రూపాయలు సంపాదించకపోతే క్లాస్ రూమ్ కి రాని అన్నారే. అలా ఎవరన్నారు? అదిగో వాళ్ళు. Tecnologia, tecnologia. Better late than never. For all that was lost once again be found. Yeah, baby, for you and me. ఈ బుక్కులని అవసరం అనుకో. గుడ్ మార్నింగ్. ఏరా ఎవరు విష్ చేయరా? అస్తల వేస్తా. ఐ వాంట్ పాస్తా. కోడ్ యాక్సెప్టెడ్. మ్యామ్ యూ కెన్ స్టార్ట్ ది క్లాస్. ఈ కోడ్ లాంగ్వేజ్ ఏట్రా? స్పైవా? ఈ ప్రిన్సిపల్ గార్డ్ కన్నా వరస్ట్గా తయారయ్యారు. ఆ ప్రిన్సిపల్ గాడ జీతాలేవడు, మీరా పాస్ అవ్వరు. మ్యాథ్స్ నేర్చుకోండ్రా, లైఫ్లో లెక్కలు చాలా ఉపయోగపడతాయి. మేడం, ప్రిన్సిపల్ గారు పిలుస్తున్నారు. ఆడు పెంచుకున్న కుక్కనేట్రా పిలిచిన ప్రతిసారి రావడానికి. శాలరీస్ గురించి డిస్కషన్ అనుకుంటా మేడం. ఈడొకడు మోటివేషన్ ఇచ్చిన ప్రతిసారి అసెంబ్లీలో స్పీకర్ లాగా బిల్డప్ ఇస్తాడు. కామ్గా ఉండండి వచ్చినంత వరకు. రండి. అమ్మయ్య ఇవి వెళ్ళిపోయింది. శ్వేత, మేడం వస్తే మేనేజ్ చెయ్యే. అరే నిన్న క్రికెట్ ఆడా మామా, బ్యాట్ మీద 11-11 అని రాశాను రా. అంతే 4 సిక్స్లు రా. గచ్చిపోల్ దేవకర్లాగా నువ్వు కూడా పెద్ద క్రికెటర్ అవుతావు మామా. దగ్గుతున్నావేట్రా? ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు మేడం. వేడి నీటిలో పురుగుల మందు కలుపుకొని తాగి. ఆయన రోజు ఏదో ఒక సాకు చెప్తా సెలవడ్డానికి. మీరు 2 ఫ్యామిలీలు మెయింటైన్ చేస్తే తెలుస్తుంది మీకు. నమస్తే మేడం. క్లాస్కి వెళ్ళకుండా బయట చేస్తున్నారా? నీ వాష్రూమ్కి వెళ్తున్నా మ్యామ్. అది నేను చెప్దాం అనుకున్నాను రా. సారీ రా. మరి నీ సంగతి ఏంటి? మేడం మీరు డ్రెస్ లో చాలా బాగున్నారు మేడం. ఇన్ఫాక్ట్ మాకన్నా అందంగా ఉన్నారు కదా. మిస్ ఇండియా కూడా మీలో సగమే కనిపిస్తుంది మేడం. అంటే నేను కొంచెం ఓవర్లాప్ చేస్తున్నా అంటారా? దీనికి ఎలా అర్థమైందా? ఐ మీన్ మీరు ఫుల్ మూన్ లాంటి వాళ్ళు అంటున్నాను. అవును, ఫుల్ అమావాస్య మేడం. బాయ్ మేడం, క్లాస్కి వెళ్తాను. రవి మేడం అప్పుడప్పుడు ఇలాంటి చెప్తుండు, కొంచెం ఎనర్జీ వస్తుంటది. ఏంటో మేడం, నేను ఏ అబద్ధం చెప్పినా నమ్మేస్తారు మీరు. మీ పిచ్చి. అవతల మీ గురించి వెయిట్ చేస్తున్నారు. రండి మేడం మీరు. ఇప్పుడు నీ దగ్గేటైందిరా. రాక్ పేపర్ సీజర్ షూట్. ఓడిపోయినావు నువ్వు. అలా డిస్క్రిమినేషన్ చేస్తూ మాట్లాడొద్దు. నీ అబ్బా, దీంట్లో డిస్క్రిమినేషన్ ఏముందిరా? అదే కదా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. యువరాణి, మణిబంధం, బహిర్ముఖం. యువరాణి పరుగు అప్పడాలా? గుడ్ మార్నింగ్ సార్. కొత్త ఫ్యాకల్టీ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. లే. గుడ్ మార్నింగ్ సార్. హాయ్. హాయ్. ఎవర్రా? ఇన్స్పెక్షన్కి వచ్చాడు అనుకుంటా. అది బాక్స్ లాక్కోకుండా కూడా చెప్పొచ్చు. అరే ఇడు సార్ కాదురా. ఒక చిప్స్ ప్యాకెట్. డబ్బులు ఇవ్వరా? నన్ను డబ్బులు అడుగుతావేంటే? నువ్వు కానీ చిప్స్ ప్యాకెట్ లేదనుకో, క్లాస్ రూమ్లో కిలీలు అమ్ముతున్నావని ఆ ఇన్స్పెక్షన్కి వచ్చిన వాళ్ళతో చెప్పేస్తా. వద్దురా ప్లీజ్ రా. మరి ఈ అంకుల్ ఏంట్రా మనతో కూర్చున్నాడు? ఓల్డ్ స్టూడెంట్ ఏమో కాలేజ్ వస్తానికి వచ్చి ఉంటాడు. ఇటు చదువుకునే టైం కాలేజ్ కూడా కట్టి ఉండరా.
అడిగేద్దాం డౌట్ ఎందుకు ఆ. ఎక్స్క్యూజ్ మీ ఓకే. ఎక్స్క్యూజ్ మీ అంటే ఓకే అంటాడేంట్రా వాడిని నేను ఎక్స్క్యూజ్ చేస్తున్నాడు రా. హలో మాస్టర్ హలో ఎవరు మీరు చేపల మార్కెట్ ఏట్రా సడన్ గా లైబ్రరీ అయిపోయింది. ఇతనెవరు? హలో మాస్టర్, ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ ఏం జరగట్లేదు. అలా క్లాస్లోకి వచ్చి కూర్చోకూడదు. అది న్యూ అడ్మిషన్ మేడం. ఫైనల్ ఇయర్ లో న్యూ అడ్మిషనా? అవునండి. అది ఈ ఏజ్ లో మీరు చదువుకుంటూ ఉన్నారా? ఏరా మోహిత్, సమ్ టైమ్స్ ట్రూత్స్ ఆర్ స్ట్రేంజ్ మేడం. నీ ఇన్స్టాగ్రామ్ స్టోరీలు చెప్పావంటే వీప్ సెక్కగలను. నిజం చెప్తే ఒక్కడు నమ్మడు. మేడం లేట్గా జాయిన్ అయ్యాను కాబట్టి ఎవరైనా నోట్స్ హెల్ప్ చేస్తే. రామ్ కోట్ రాసుకోవాల్సిన వయసులో నోట్స్ అడుగుతున్నావు కాబట్టి ఐ లైక్ యువర్ డెడికేషన్. రవి, నోట్స్ ఎవరా? నా రైటింగ్ అంత బాగోదు మేడం. నీ నోట్స్ మొత్తం పికప్ లైన్సే ఉంటాయిలే. థ్యాంక్ యూ మేడం. ఆవిడ నేను పొగడట్లేదు, కూర్చో. ఏరా కార్తిక్, ఈడొకడు అస్తల విస్తా ఐ వాంట్ పాస్తా అంటాడు. కోడ్ యాక్సెప్టెడ్ మేడం. అన్ని సబ్జెక్టులకి ఒకటే నోట్స్. ఆ బుక్ లో కూడా డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్ లాగా అన్ని కోడ్ గీతలే మేడం. నిజమేగా? అది మన పరిస్థితి. నీ పేరేటన్నా? ప్రసాద్ అండి. చూడు ప్రసాదం, వీళ్ళకి క్లాస్ చెప్పి చెప్పి టైం వేస్ట్. నోట్స్ రాయరు, గోడల మీద పేర్లు మాత్రం రాస్తారు. ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు తీసుకుందామని మా నాన్న మీద ఒట్టేశాను. ఆయన కూడా పోయారు. అన్నా సీనియర్స్ మనోని కొడతాలన్నా. ఈ ఇల్లులో పోయేలా ఉన్నా. వేసేద్దాం పదా. రే, మీరే కదరా సీనియర్స్. మేమే కదరా సీనియర్స్. అదే అన్న, ఆ ఎంపీసీఎస్ గ్రూప్ వాళ్ళు మన ఎంపీసీఎస్ గ్రూప్ వాళ్ళని కొడతారు. రండి. నువ్వు వెళ్ళలేదే? పరిగెత్తలేవా? మేడం వాళ్ళందరూ ఎవరో కూడా నాకు తెలియదు మేడం. అయ్యో, కొట్టుకోకండి, ఆగండి. పని పాటలేదు పోరంబోకి ఎదవలకి. రవి తగులుకోరా. కౌముది, నువ్వు టైటానిక్ షిప్ లో ఉంటే మునిగిపోయేది కదా తెలుసా? ఎందుకు? నీ హాట్నెస్ తో మంచంతా కరిగిపోయేది కాబట్టి. గొడవ గురించి అడగమంటే పికప్ లైన్స్ కొడతావేంట్రా? ఏ బాగుంది కదా. రే నువ్వు అడగరా. సరే అడుగుతా. ఇటు కొడుకు వచ్చింది. చిన్నదమ్మే చిక్కులు కావాలా, చీకలమ్మే చిన్నది కావాలా? ఏంట్రా ఇది? కోడ్ యాక్సెప్టెడ్. ఎందులో బాగుంది కొట్టారు? నా పెట్టెలో షర్ట్ కొట్టేశాడు. అడిగితే ఆ షర్ట్ ఆడిదంటున్నాడు. ఏరా లేదురా, సేమ్ షర్ట్ నేను కొన్నాను. ఒక్క నిమిషం, లూడి కొన్నావా? అవును మావా. వీళ్ళతో మాట్లాడండి మావా. డేస్ కాలం నా కొడుకులు. ఎవర్రా డేస్ కాలర్స్? కాలేజ్ హాస్టల్లో ఉండకుండా బయట హాస్టల్లో ఉంటే డేస్ కాలరే అంటారా? బేవకు. అయినా మీకు బయట హాస్టల్లో పనేంట్రా? మీ హాస్టల్లో బీర్ తాగచ్చా? మా వాటిని కుక్కలు అంటాడు, వాసన పసిగడతాడు. మా వాటిని జలుబు చేసేది కుక్కరా. ఎంత తాగినా వాసన రాదు. అన్న వాటిని మాత్రం ఏమనుకుంటానా, ఏ ఎందుకు? ఆయన మా బాబాయ్. ఏ అయితే నీకు నాకు ఏ, వెళ్ళు. వెళ్ళి బే. చెప్పండి రా, ఒకటి తగ్గాడు, ఆయన మేము తగ్గం. అబ్బా, బక్క ఉన్నంత మాత్రాన బయటికి ఎత్తారా? బాగా తిని బలిసి మీ ఒక్కొక్కరి సంగతి చెప్తారా? అగో మినీ క్యాంటీన్. ఎంతసేపు రేలో గొడవ? అది చిల్లర గొడవ శ్వేత. శ్వేత, సరే శ్వేత, వాళ్ళు మా బాబాయ్ని కూడా బాయ్ బాయ్ అని తిట్టిర్రు. నా డబ్బులు ఇవ్వలేదు కదా, నీకు అలాగే ఇవ్వాలే. నువ్వు కూడా వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడతావు. నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసా నీకు సపోర్ట్ చేస్తా. నాకు తెలుసు మీరందరూ ఒక్కటే. అసలు నువ్వు నా ఫ్రెండ్వే కాదు. నేను ఫ్రెండ్ని కాదు, సీనియర్ని. పగడాలా మరీ షర్ట్ కోసం గొడవ పడుతున్నారండి చిల్లరగా. ఆ ఏజ్ దాటిపోయింది కాబట్టి ఆ గొడవ చిల్లరగానే కనిపిస్తుంది. అప్పట్లో పెన్నుల కోసం కాంపస్ కోసం కొట్టుకునే వాళ్ళం గుర్తులేదా? మెల్లిగి వాళ్ళతో కలిసిపో, నీకు హెల్ప్ అవుతుంది.
చెప్పండి రా. డేస్ కలర్ హాస్టల్కి వస్తే ఆ? పాతేస్తాం. కాలేజ్ దాటి బయటికి రండి రా, తరిమి తరిమి కొడతాం. అదేం లెక్క ఆ. రోడ్డు ఏమైనా మే జాగిరా అబే అవునరా తాత మరి జహంగీర్ ఏంటి ఇప్పుడు రే, ఆడదాం రా. క్రికెట్ ఆడదాం. ఆడదాం. ఈడొకడు బ్యాట్ కొన్న దగ్గర నుంచి పెద్ద ప్లేయర్ లా ఫీల్ అయిపోతున్నాం ఏం కాదా? అవునులే ఒకవేళ మేము గెలిస్తే మీరే గెలిచినట్టు. నీ అబ్బారే గెలిస్తే ఏంటో చెప్పు. మేము ఈ హాస్టల్లోకి రాం. ఒకవేళ మీరు ఓడిపోతే ఓడిపోతే అది కామెడీ నాకు సెట్ చేయాలి. ఛీ, వీడు మా గ్యాంగ్ కదరా. ఇన్ఫాక్ట్ ఎవడో మాకు తెలియదు. గెలిస్తే ఏంటో చెప్పండి రా. అరే ఒకవేళ మా బ్యాచ్ గెలిస్తే అందరం కలిసి ఉందాం రా. అంటే తొందరలో ఫేర్వెల్ డే వస్తుంది. కలిసిమెలిసి అందరూ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన పాటలో పాడుకోవచ్చు. బూందీ అది లడ్డు కూడా మేము కలుస్తున్నాం. గెలిచాక డిసైడ్ అవుతాం. అది చూద్దాం. రే నువ్వు రారా, నీతో పని ఉంది. పిల్ల బచ్చాన పోబే. రాయ్ నేను అన్నది ఆరాయి కాదు ఫీల్డింగ్ తో అంతర్ చేస్తాను. రే పోరా, మొహమ్మద్ వీళ్ళతో మనకేంటి మామ. రే వాడు ఇంకా కోడ్ చెప్పలేదు కదరా. హే, నేను హ్యాండిల్ చేస్తున్న మ్యాటర్లో వీడు దూరాడు. కూడా అవసరం లేదు. అరే అబ్జర్వ్ చేసావా, జూనియర్స్ కూడా వాళ్ళతో కలిసిపోయారు. అయితే వాళ్ళని కూడా తీసుకుంటారా. గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారా? నేను కదన్నా అన్న, నేను కదన్నా, వాడే అన్న మొత్తం చేసింది అన్న. ప్లీజ్ అన్న, వదిలే అన్న, ప్లీజ్ అన్న. రే మదన్ హ్యాండిల్ చేయరా. ఓకే రే, బ్యాగులు తీయండి రా. ఇదిగో అన్న, తీసుకో అన్న. నువ్వు ఇరా, ఇది బాగా ఉంది. రే మీకు తెలిసిన అమ్మాయిల నంబర్ చెప్పండి. నాకు ఒక్క అమ్మాయి నెంబరే తెలుసు అన్న. నీళ్ళెవరదా? నాకొద్దు, నువ్వు చెప్పు. ఒక్కన పెట్టినట్టున్నాడు. 9 9. ఇది బాగుంది. రే అవి అందుకోరా. ఆ అమ్మాయి కనిపిస్తుందా? దీన్నే గులాబీ పువ్వు అనుకో. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఇవచ్చి ప్రపోజ్ చేయి. ఆ అమ్మాయి నిన్ను యాక్సెప్ట్ చేస్తే మేము నిన్ను యాక్సెప్ట్ చేసినట్టే. బాగోదేమోరా. అయితే కౌముద నేను లవ్ చేస్తానని చెప్పు. రే కౌముది నీలా కాదురా, తను చాలా సిన్సియర్ రా. ఇద్దరితో బ్రేకప్ అయితే సిన్సియర్ ఏంట్రా? ఆ తర్వాత సిన్సియర్ రా. సిన్సియర్ రా అన్న. ఈ లెక్కన నేను కూడా సిన్సియరే అన్న. కరెక్ట్. ఇంకా వెయిట్ చేస్తావేంట్రా? వెళ్ళే. ఈ నెంబర్ ఎవరిదా? అన్న నాదే అన్న. చా, అనవసరంగా సేవ్ చేసుకున్నా. హాయ్. చెయ్యరా. ఐ లవ్ యూ. అయ్యో కూతురు లాంటి దాన్ని బాబాయ్ గారు, నన్ను వదిలేయండి ప్లీజ్. అది కాదు, దీన్నే రోజు అనుకో. ఇది తీసుకుని ఐ లవ్ చెప్పి వెళ్ళిపోమ్మ. కావాలని తర్వాత బ్రేకప్ అయిపోతాం. ప్లీజ్ ప్లీజ్ అంకుల్, నా లైఫ్ నాశనం చేయకండి. మా చాలా డీసెంట్ ఫ్యామిలీ అసలే. అరే ఇది కొలా ఇప్పేస్తుందిరా. మీరు అలా ఆడకండి, చూసిన వాళ్ళు ఏదైనా అనుకుంటారు. మా డాడీకి తెలిస్తే చంపేస్తారు. ప్లీజ్ ఐ లవ్ చెప్పి వెళ్ళిపోవు ఇక్కడి నుంచి. అరే, వెళ్ళిపోతుందిరా. నువ్వు దామ్మా. దా అమ్మా, దా. దా. రా 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 ఇట్రా. ఆ అమ్మాయి భయపడి పారిపోయిందిరా. మరి ఏజ్ లో ఐ లవ్ చెప్తే ఎవరైనా భయపడతారు. అంతే. సరే ఇప్పుడు నన్ను యాక్సెప్ట్ చేసినట్టే కదా. ఇంకా టాస్క్ కంప్లీట్ అవ్వలేదు బంగారం. కౌముది బడిచి రవి అని గోడ మీద రాయాలి. నీ కౌమది గుడ్. కౌని కౌముది మాత్రం ఏమని కథ సిన్సియర్ రా. సరే, అక్కడ ఒక అమ్మాయి శారీ వెళ్తుంది చూసావా? వెళ్ళి ప్రపోజ్ చేయి. ఆ ప్రపోజల్లో లవ్ తో పాటు సిన్సియారిటీ కూడా తెలియాలి. అది ఆ అమ్మాయికి మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చేలా ఉండాలి. సరే. అరే అని పంపిరా. రే అని ఫాలో అవరా. సరే అన్న. అన్న వాళ్ళ అమ్మాయిల నెంబర్లు ఇస్తే నాకు కూడా షేర్ చేయన్నా. రే ఆటో ఆపేవేంట్రా? పెట్రోల్ అయిపోయిందనా? పక్కన దోసలే. ఇందాక నీ షర్ట్ మర్చిపోయావు. థ్యాంక్ యూ. ఓయ్ దాదా, ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళి రమా టాకీస్ రోడ్డు మీద రంగురాళ్ళు అమ్మేటోడా అని ఆడి దగ్గరికి వెళ్ళి చెప్పు. ఎందుకు సార్? ముందు చెప్పించేయమ్మా, ఆ తర్వాత ఆడే చూసుకుంటాడు. వెళ్ళు. రే డబుల్ ఎగ్ దోశ. సార్
రామా టాకీస్ రోడ్ మీద రంగురాలు అమ్మేటోడా. బాక్స్లో ఏంటి? కాకరకాయ. రేపు నాకు చికెన్ కావాలి. మీరు నన్ను క్యారెట్స్ తెమ్మన్నారని నేను వెళ్ళి ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ చేస్తా. ఓహో ఏం పర్వాలేదు. నేను నైట్ పబ్లో అదిదా సర్ప్రైజ్ నువ్వు చేసిన డాన్స్ వీడియో నా దగ్గర ఉంది. అదే ప్రిన్సిపల్కి ఆ వీడియో చూపిస్తా, ఓకేనా? చికెనే కదా, నేను రేపు తీసుకొస్తా. దొరికింది. అది సరే, ఆ అమ్మాయి పబ్బుకి వెళ్ళిందని నీకెలా తెలుసురా? ఇన్స్టాగ్రామ్ స్టోరీలో అదిదా సర్ప్రైజ్ అట్లా ఉంటది మనతోని. ఎక్స్క్యూజ్ మీ, మీ వాకింగ్ స్టైల్ చాలా బాగుంది. ఈ శారీలో బ్యాక్ నుంచి చాలా బాగున్నారు. అఫ్ కోర్స్ ఫ్రంట్ నుంచి కూడా చాలా బాగుంటారు అనుకోండి. ఐ లవ్ యూ. మీరు కూడా ఇటు తిరిగి ఫేస్ టు ఫేస్ చూసి ఐ లవ్ చెప్పారనుకోండి, నా పని ఈజీ అయిపోద్ది. అన్నా, ఫండమెంటల్ మేడం ప్రపోజ్ చేసిండు అన్నా. మర్చిపో. ఏమైంది? ఆ ప్రసాద్ పూజ మనకి ప్రపోజ్ చేశారంట. ఫండమెంటల్ మేడం కా? తొంభై 99 వంద. అన్నా ఈ కండ చూడన్నా. కొంచెం ఉడకాలి. రే ఈ టైంలో బ్రష్ ఏంట్రా? కౌముది నేటి కల్లోకి వచ్చింది. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఈరోజు మళ్ళీ వస్తానంది. అంటే వర్కౌట్ అయితే ముద్దు పెడదామనే. ఫ్రెష్గా ఉండాలి కదా. అలాంటప్పుడు బాత్రూంలోకి బ్రష్ చేయొచ్చు కదరా. కార్తీక్ గారు బాత్రూంలోకి వెళ్ళి గంటన్నర అయింది, రావట్లేదు. అంతసేపు ఏం చేస్తున్నాడు? రీల్ షేర్ చేస్తున్నాడు. రే నీ అబ్బాయి బ్రష్ నాదరా? పింకల్ ఉంటే అమ్మాయిది అనుకున్నాను, నీదా? ఆ టవల్ శాంతి చేస్తాను. రే వీడివి తప్ప అందరూ వాడేస్తాడు. జాతీయం నా కొడుకు. రే ముందు చిట్టి పిగిల్స్ క్లోజ్ చేయరా, చూడలేక వస్తున్నాం. బా ఆ ఒక్కలే. ఇంతకీ మీ గ్యాంగ్లో నన్ను యాక్సెప్ట్ చేసినట్టేనా? మరి ఫండమెంటల్ మేడంకి ప్రపోజ్ చేసావు. నీ గట్స్ మా టీంకి అవసరం. ఏంటి ఫండమెంటల్? బేసిక్ గా ఆవిడ నవ్వదు. ఏదో పోగొట్టుకున్న దానిలా మూడిగా కోపంగా ఉంటది. పైగా ఆవిడ ఏ లెసన్ చెప్పినా ఫండమెంటల్ వర్డ్ మాత్రం కామన్. So students, these fundamentals are very important. Please write it down. So basic fundamentals can help us understand how forces interact to create a motion in the physical world. You understand? So you must follow these fundamentals in your practicals. Okay? అలా పూజ మేడం కాస్త ఫండమెంటల్ మేడం అయింది. ఓ హలో సార్, నేను చెప్తానండి. మీరు మీటింగ్ కండక్ట్ చేయండి సార్. నేను నెక్స్ట్ మంత్ వస్తాను సార్, మనం మాట్లాడదాం. రైట్ సార్, రైట్ సార్, ఉంటాను సార్. ఓ సారీ, పర్సనల్గా. బాసు బాసు బత్తాయి జ్యూస్ తాగుదామా ఇంకో గ్లాసు. జార్జ్, ఈ సాయంకాలం వేళ ఈ అట్టపిక్కుల మధ్య మందు తాగితే వాటాలు అడుగుతారేమో. నో, అయ్యుండొచ్చు కూడా. కాబట్టి మనం దుప్పటి మూసుకొని దడదలు ఆడిచేద్దాం. అయినా ఈ బేవర్స్ గాలు వాసన పసిగట్టేస్తారు. అయితే టెర్రస్ మీదకి వెళ్ళి తాగుదాం. ఇది చాలా చక్కని ఆలోచన మాట. థ్యాంక్ యూ జార్జ్. సాయంకాలం టొటై 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 టొటై. పిచ్చ నా కొడకల్లారా, తాగి చచ్చిపోండి. కొత్త స్టాఫ్ ని తీసుకున్నారేంటి సార్? ఉన్న వాళ్ళని ఎలా పీకేయాలని చూస్తుంటే కొత్త వాళ్ళు ఎందుకు తీసుకుంటాం? మరి అతను ఎందుకు వచ్చాడు? ఎతను అతనే. ఆడి కూరు పేరు లేదా? ప్రసాద్. ఆడు స్టాఫ్ కాదు, స్టూడెంట్. స్టూడెంటా? అతను స్టూడెంట్ ఏంటి సార్? కావాలనే ఏదో ఇంటెన్షన్తో కాలేజ్లో జాయిన్ అయి ఉంటాడు. అయినా మీరెలా సీట్ ఇచ్చారు సార్? ఎమ్మెల్యే రికమెండేషన్. అప్పుడు సరిగా చదువుకోలేదంట, ఇప్పుడు చదువుకోవడానికి జాయిన్ అయ్యాడు. సార్ అతని కాంటాక్ట్ అంత మంచిది కాదు. అతను నీకు ముందే తెలుసా? సరిగా సాలరీస్ ఇవ్వకపోయినా కాలేజ్కి మంచి పేరు ఉండేది. ఇప్పుడు ఇతడి వల్ల
స్టూడెంట్స్ పాడైపోతారు. అదే చెప్తున్నా, ఆ ప్రిన్సిపల్ గాని తీసేసి నన్ను ప్రిన్సిపల్ చేశారనుకో, స్ట్రిక్ట్ రూల్స్ పెడతాను. ప్రతిసారి క్యాబిన్ లోకి పిలిచి కుక్కలా అరుస్తుంటాడు. ఆడు తల పగిలిపోను, ఆడద్దలు ఇరిగిపోను, ఆడు కాలు పవిత్ర టీచర్ అయిపోను. సార్, సో సారీ సార్, మీరు నా వెనక కుక్కలా ఫాలో అవుతారని తెలియక ఐఎమ్ సో సారీ సార్. సావిత్రి మేడం నా రూమ్ కి రమ్మని చెప్పండి. నిన్ను అపోలజీ లెటర్ అడిగారంట కదా, వాళ్ళ ఊరు నుంచి మనుషులు వస్తున్నారు. యూనో చెక్కుడు చెక్కేస్తారంతే. రే రీసెంట్ అలా ఉంది, పుష్పరాసావా? నిన్న హాస్టల్లో హల్దీ ఫంక్షన్ జరిగిందన్న. ఏంట్రోయ్ సీరియస్ మీ చోకులు వేసినావేంటి? అదే అన్న, ఇందాక క్యాంటీన్లో కచోడి తిన్నా, ఫుడ్ పాయిజన్ అయింది. అరే అవి సమోసాలు రా. ఏమో అన్న, నేను మీ అంత ఇంటెలిజెంట్ కాదన్న. ఏంట్రా ఏమంటున్నావేంటి? ఏ ఆగు మావా, సాయంత్రం మ్యాచ్ ఉందిగా, అప్పుడు చేద్దాం ఇడి పని. నువ్వు డిఫెన్స్ ఆడి ఒక రంతి, మిగతాదంతా నేను చూసుకుంటా. పరిగెత్తగలవుగా? రే సాయంత్రం మ్యాచ్ లో మ్యాక్స్ హిట్టింగ్ ఆడేద్దాం రా. ఒకవేళ వాళ్ళు గెలిచేస్తున్నారంటే గొడవ పెట్టేసుకుందాం. రే మ్యాచ్ అంటే సిన్సియర్ ఉండాలిరా. కౌముది సిన్సియర్ కాదని చెప్పి ప్రతి ఒక్కరు సిన్సియర్ ఉండాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ మేడం. ఎక్కడ నుండి పూజ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పటికి ఎవడరా నువ్వు? నాకు ఎవడో నచ్చట్లే, నా ఒంట్లో కుంపట్లే, ఈడు జూ మంది తోడగడే. గుడ్ మార్నింగ్ మేడం. కనీసం చెంప మీద కొట్టెళ్ళొచ్చు కదా. పూజ మేడం, స్టెల్లా మేడం చూసారా? ఎలా అంత కోపం ఏంట్రా నువ్వంటే? అంత కోపం ఏంటని అడిగే ముందు ఎంత బాధ భరించావో అని అడగలరా. భరించడం అలవాటైతేనే బతకగలం. పవిత్ర మ్యామ్, నాకు కొంచెం పని ఉంది. నా పీరియడ్ మీరు తీసుకుంటారా? 1 అవర్లో వచ్చాక అప్పుడు మీ పీరియడ్ నేను తీసుకుంటాను. అన్నిసార్లు పీరియడ్ అనకండి సార్. ఆ అమ్మ బంగారు తల్లిగాళ్ళలాగా క్లాస్ అనండి, క్లాస్ గా ఉంటుంది. ప్రేమించుకుందాంరా. లవ్ టుడే. అమ్మ 1వ తారీఖు. అదేంట్రా సడన్ గా టైటిల్ గుర్తురాలేదురా. ఒకలైలా కోసం. మీరు ఏం పట్టించుకోకండి. యూ దొంగ. బుద్ధుందా? ఇష్టమే. రే ఆగండ్రా. రే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఎవడో హ్యాక్ చేశాడు రా. నా పేరుతో ఎవడైనా డబ్బులు అడిగితే ఇవ్వకండి. నీ అబ్బా నువ్వు డైరెక్ట్ కడితే ఎవడెవడో నీ పేరు చెప్తే ఎవడతాడరా? రే సాయంత్రం మ్యాచ్ ఉంది కదా, వామప్ చేద్దామా? అయితే బాత్రూమ్లో గడుగు. ఎక్స్ట్రా చేయక అర్థమైందా? ఏంటి నైట్ కౌముది కల్లోకి వచ్చిందంట? ఏంటి మ్యాటర్? సిచ్యువేషన్ షిప్ అంది, నేను ఓకే అన్నాను. అదేంటి రవి, నువ్వు చాలా మంచోడువని అనుకున్నాను నేను. ఏ కాదా? కాదు 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 అంతేరా. అమ్మాయి పద్ధతిగా ఉంటే వైఫ్ మెటీరియల్ అంటారు, అబ్బాయి పద్ధతిగా ఉంటే ఏరుపప్పు అంటారు. దాన్నే జనరేషన్ గ్యాప్ అంటారు. నీకు మాకు తేడా అదే. కరెక్ట్. బెంచింగ్, బ్రెడ్ క్రంపింగ్, సిచ్యువేషన్ షిప్, పాకెటింగ్, బొక్క, బోషాను. తరం మారే కొద్ది సంస్కారం తగ్గిపోతుంది. తరానికి మధ్య తేడా మన మనుషులను మర్చిపోవడమే. బాబోయ్ ఫిలాసఫరు ప్లీజ్. ఏంట్రా గోలా? క్యాప్ దొరికితే చాలు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు క్రికెట్ మ్యాచ్ ఉందంట. అయితే సార్ ఈరోజు వాళ్ళ మేము తేలిపోవాలంతే. మళ్ళీ ఏంట్రా గొడవ? షర్ట్ కోసం సార్. ఓయ్ గిల్లి కొట్టు, నీకెందుకే? మూసుకోరా వేస్ట్ ఫెలో. సార్ ఒక సెలబ్రిటీని, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ని నన్ను వేస్ట్ ఫెలో ఉంటుంది సార్. దీన్ని నేను ఖండిస్తున్నాను. సార్ 1500 ఫాలోవర్స్ కి సెలబ్రిటీలో ఫీల్ అవుతున్నాడు. వీడు పెట్టే అన్ని పోస్టులకి జ్యోతిషాలయం కమెంట్లే. ఒక్క అమ్మాయి కూడా ఒక్క కమెంట్ పెట్టదు. నీకెందుకు అకౌంట్? నీకు అవి కూడా లేవుగా. శ్వేత కుజా శ్వేత తొక్కలే. సార్ మీరే మాకు హెల్ప్ చేయాలి సార్. నేనేం చేస్తాను రా? స్టాఫ్ సపోర్ట్ ఉంటే ఏ గొడవ జరగదు కదా అని ఫ్యాకల్టీ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ ఆడదామంటారు. అంతే సార్. గుడ్ మార్నింగ్ సార్. క్రికెట్ ఆడడానికి పిచ్ రెడీ. అయితే పిచ్ ఎక్కిస్తా. నువ్వు పిచ్చాడా? లేవు
కిళ్ళి 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 నవిలాక బాగున్న దేశపేత మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ అయ్యి చచ్చిపోతారా కొట్టకో దా క్రికెట్ ఆడతా రే నీళ్ళివ్వు. ఇంకో గ్లాస్ తెమ్మంటారా? రే ఏదైనా మోటివేట్ చేయండి రా. రవి హెడ్ బాల్ తగిలి తలబద్దలైపోయినా కాళ్ళు చేతులు విరిగిపోయినా రవిని ఎవరు హాస్పిటల్కి పట్టుకెళ్ళకూడదు. క్రికెట్ మనకి ఇంపార్టెంట్. సాయి పదండ్రా. రే మోటివేట్ చేయడం అంటే ఇదా ఏంటో. కాలేజ్ గుంటలందరూ క్రికెట్ ఆడదామని డిసైడ్ అయ్యారు మేడం కాబట్టి ఆ లాంగ్వేజ్ ఏంటండి? మీరు చెప్పండి మరి వచ్చి కామెంటరీ. ఆ? ఓ జొమ్మకర్లా అరుస్తూ ఉంటాడు. డియర్ స్టూడెంట్స్, గేమ్ అందరూ కూడా చాలా స్పోర్టివ్ గా ఆడాలి. సారీ సార్ సారీ. రవి ఆ, బాల్. ఆ. నీకెంత చెప్పాలి బాల్ ఉండాలి వద్దని? ఎవరు గొడవలు పడకూడదని ప్రిన్సిపల్ గారు కాళ్ళు పట్టుకుని మరీ రిక్వెస్ట్ చేస్తున్నారు. వెట్టా డ్రయ్యా? అలా చూస్తారేంటి? అదే తడే పొడా చిల్లర నా కొడుకుల దగ్గర కాయిన్ కూడా లేదురా. తాడి. బ్యాటింగ్. ఓకే గైస్ రెడీ? అంతా గుర్తుంది కదా? ఎవరు రవిని హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు అదే కదా. ఏ, అది కాదా నడు. ఏ రండి గేమ్ ఆడదాం. మోహిత్ నేను బౌలింగ్ వేస్తాను, నువ్వు కీపింగ్ వెళ్ళు. అరే మోహిత్ ఆ ముందుకెళ్ళు. శ్వేత అక్కడికి వెళ్ళామా తొందరగా. ఇంకా ఎవరు చెప్పాలి? నువ్వేంటి హక్ చేసుకుంటావా? ఆ మూలకెళ్ళు. నన్ను చూడు, కాన్సంట్రేట్. వెళ్ళు. రెడీ రెడీ అందరూ జాగ్రత్తగా ఉండండి. క్యాచ్ వదిలేస్తేనే మనిషిని కాదు. కార్తిక్ బాల్ తో తన తోడని రుద్దుకుంటున్నాడు. అది చూసి మీరు కచ్చోతామరు అనుకోకండి. తనకు మూవ్మెంట్ ని క్రియేట్ చేయబోతున్నాడు. అవినే ఆట చూస్తుంటే మీకేమనిపిస్తుంది? నాకెందుకో ఆయన ప్యాంట్ లో గాడ్ పెట్టుకుని వచ్చినట్టు అనిపిస్తుంది. అతను ఒక పోరాట యోధుడు. అవును. అరే బాల్ రా. ఓడియమ్మ, అభినవ్ గాడి వికెట్ పడిపోయింది. అట్టకట్టేసిన ఆటగాడు కార్తిక్ బౌలింగ్ లో కప్పుకూలిపోయాడు. రవి బాల్. రే పిచ్చి తప్పిందా? బాల్ ఎందుకు వదిలేసావురా? ఆ నన్ను బాల్ అన్నాడు రా. నిన్నెందుకు అంటాను రా? బాల్నే బాల్ అన్నాను. మరి రవి బాల్ అని ఎందుకన్నా? బాల్ వెళ్ళిపోతుంది పట్టుకోనొచ్చుగా. ఆ రవి బాల్ వెళ్ళిపోతుంది పట్టుకో, వికెట్లు కొట్టు, త్రో ఇస్తానని చెప్పేలో మ్యాచ్ అయిపోతారా? లేదు నన్ను కావాలనే అన్నావు. క్యాచ్ పట్టుకోవడం రాక ఓవర్ యాక్షన్ చేస్తున్నా. ఎవరికరా క్యాచ్ పట్టుకోవడం రాంది? ఈ కాలేజీలో నేను బెస్ట్ ఫీల్ రా. క్యాచ్ పట్టుడు ఒకటే రాదన్నా. రే ఆపోజిట్ టీం గెలవాలి, నీకు ఉంటదిరా. అరే కావాలని వదలలేదురా. నేను బాల్ అని కాపన్ రా. ఆడనేందుకురా బాల్ అంటాను? బాల్నే బాల్ అన్నాను రా. మరి రవి బాల్ అని ఎందుకన్నా? క్యాచ్ వెళ్ళిపోతుంది పట్టుకోనొచ్చుగా. ఇది ఎక్కడ పంచాయతీ రా బాబు? నీకు నమస్కారం. సారీ సార్. అనవసరంగా నేను మా బ్యాచ్ లో తెచ్చుకున్నాను. కార్తిక్ బాల్. హలో కార్తిక్ క్యాచ్. ఒరే ప్రణయ్గా, నీకు మార్కులకు రాగానే ఎట్లా స్కోర్ అయినా చెయ్యి. పూజ మేడం, రణని చూస్తుంటే మీకేమనిపిస్తుంది? అతను బ్యాట్ పట్టుకున్న తీరు చూస్తుంటే ఫండమెంటల్స్ బాగా ఫాలో అవుతున్నాడు అవును, అనిపిస్తుంది. స్టెల్లా మేడం కూడా చాలా అద్భుతంగా ఎంపైరింగ్ చేస్తున్నారు. మైకు మైకు మైకు. పిల్ల బచ్చాల టీం ఆట ముగిసే సమయానికి 10 ఓవర్లకి 50 స్కోర్ చేశారు. వరుసగా వికెట్లు పడిపోయాయి. తిరిగి ఆట మొదలవడానికి 10 నిమిషాలు టైం పడుతుంది. అందరూ స్ప్రైట్ తాగి చల్లబడండి. నేను ఇంటికి వెళ్తాను సార్. పూజ మేడం, పిల్లలందరూ సరదాగా క్రికెట్ ఆడుతుంటే మీరు ఎంకరేజ్ చేయకుండా ఇంటికి వెళ్ళిపోతానంటారేంటి? ఓపెనింగ్ నేను వెళ్తా. అరే రే రే, నేను ఓపెనింగ్ వెళ్తాను రా. అరే ప్లీజ్. నాటుకుంటా టీం బ్యాటింగ్ రెడీ అయింది. రవి ఓపెనర్ గా బ్యాటింగ్ చేయబోతున్నాడు. అవి చూసుకున్నాడు. వెళ్ళు. అతను ఒక మండే సూర్యుడిలా ఉన్నాడు. ఆటగాడు. రవికి కళ్ళు బయలు కమ్మినట్టున్నాయి. నాటుకుంటల ఆట తీరు చూస్తుంటే పాము పిల్లలు ఎలిగించడానికి కూడా పనికిరారనిపిస్తుంది. నైస్ బ్యాటింగ్ రా. మార్చింగ్ ఏట్రా? ఏమైంది? ఆ బ్యాటింగ్.
మోహిత్ 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 ఏంట్రా? బాల్ వికెట్ మీదకి వస్తుంది చూసుకున్నాడు. నేను ఆడ చూపిస్తా, నేర్చుకోండి. బాబు జాగ్రత్త. రన్! కార్తిక్ బాగా ఆడుతున్నాడు అనిపిస్తుంది. అతని గేమ్ లో తప్పులు ఏమన్నా కనిపిస్తున్నాయా పూజా మేడం? ఏమో నాకంటే పగడాల గారికి బాగా తెలుసు. అవునాడు ప్యాంట్ జిప్ కూడా వేసుకోలేదు. మీరు ఆట తప్ప అన్ని చూస్తున్నారు. ఓ పర్లేదులే, చెప్పినట్టు ఆడావు. ప్రసాద్ కమాన్. ప్రసాద్ పుంజుకుంటున్నాడు. లేటుగా వచ్చిన లేటెస్ట్ గా ఉంది తన ఆట తీరు. పుంజుకుంటున్నాడు, పుంజే కొంటున్నాడు. ఎందుకంటే తనకి పెట్ట దొరకలేదు. చాలా బాగా చెప్పారు. కమాన్. బ్యాట్ సరిగ్గా పట్టుకో ఫస్ట్. తనకేదో అయినట్టుంది. బహుశా తిన లొంగట జారిపోయి ఉంటుంది. చెప్పాను కదా మీరు ఆట తప్ప అన్ని చూస్తారని. ప్రసాద్ ఏమైంది? బాత్రూమ్ అర్జెంట్ రా. అరే ఇంకోటి దిగండి రా, నా వల్ల కాదు. ఐఎమ్ డన్. శ్వేత ఆడపిల్లలా కాదు, పులి పిల్లలా ఆడుతుంది. జంతువులన్నీ నాటుగుంటల టీంలోనే ఉన్నాయి. కొన్ని టెంట్ కింద కూడా ఉన్నాయి. ఏమంటారు ప్రిన్సిపల్ గారు? ఫీల్ అయ్యాడంటావా? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, మీరు నా కోసం గుండెల్లో గుడికెట్టరని అనుకోలేదు. మీరు నన్ను చూసినప్పుడు మీకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలిగిందని మన స్టూడెంట్స్ చెప్పారు. మీరు నన్ను ఇంత ఉక్కిరిబిక్కిరిగా లవ్ చేశారని తెలిసాక నేను కూడా మిమ్మల్ని లవ్ చేద్దాను ఫిక్స్ అయిపోయాను. పొద్దున్నే ప్రశాంతంగా కాలేజీ వస్తే వార్నింగ్ ఇస్తారేంటండి? సార్, మిమ్మల్ని చూడగానే నా గుండెలు గంటలు మ్రోగాయి. అవి కాలేజీ బెల్స్, అట్లా అంత సీరియస్ గా తీసుకోకండి. నా కోసం మీరు గుండెల్లో గుడి కట్టారు. గుడేం కర్మ, పెద్ద వెంచర్ వేసి పార్కు, జిమ్, స్విమ్మింగ్ పూల్ కూడా కట్టేద్దాం. స్విమ్మింగ్ పూలా? నాతో జలక్రీడలు ఆడదామనా? చిలిపి ద్రొంగ. నాకంత క్రీడా స్ఫూర్తి లేదు. పగడాల పవిత్ర రెండు పీతోనే స్టార్ట్ అవుతాయి. అంటే మనం త్వరలో పిప్పి పిప్పి పి. సార్ ఆ ఎంఈసిఎస్ వాళ్ళని క్లాస్కి రమ్మని చెప్పు. కమాండ్ క్లాస్. సార్ వాళ్ళకి వీళ్ళకి పచ్చగడ్డేస్తే బొగ్గుమంటుంది సార్. అవసరమా? నాకు అవసరం, రమ్మని చెప్పు. తప్పుకోరా. మీరే పక్క నుంచి వెళ్ళొచ్చు కదా సార్. ఎదురుగా ఉన్నవి తప్ప కిందనున్నవి పక్కనున్నవి చూడలేకపోతున్నాను రా. మరి వచ్చేసుకున్నప్పుడు ఏం చేస్తారండి? ఎదవు డౌట్లు అడిగా ఉంటే డిస్మిస్ చేసి పారేస్తా. అప్పుడు మీ టేబుల్ మీరే తుడుచుకోవాలి. వాళ్ళు కావాలనే టార్గెట్ చేసిన మెడ విరిచేశారా. కుక్కను కొట్టాలంటే ఓ స్కెచ్ చేయాలండి సార్. ఏదో పొరపాటున అమ్మాయి చేతుల నుంచి బ్యాట్ జారిపోయింది, ఆ దేవుడి దేవల మీకు తేలింది. మరొక్కసారి క్రికెట్ ఆడతానంటే అస్సలు ఎంకరేజ్ చేయకూడదు. సరిపోయింది. కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. పక్క రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు తెలుగులో మాట్లాడితే అందరికీ అర్థం కాదు కదా. సో ఇంగ్లీష్ ఈజ్ ద కామన్ లాంగ్వేజ్, అందరికీ అర్థమయ్యే భాష. శ్వేత, ఈరోజు కాలేజ్కి వచ్చే ముందు ఏం చేసావో ఇంగ్లీష్లో చెప్పు. ఓకే మేడం. ఐ వేకప్ ఎర్లీ మార్నింగ్, ఐ బ్రష్, ఐ ఫ్రెష్ అప్, ఆఫ్టర్ ఐ కాల్ రవి అండ్ సే, అరే నువ్వు కాలేజ్కి వెళ్ళినప్పుడు నన్ను కూడా పిక్ చేసుకో. దెన్ హీ సెడ్ ఆధార్ కార్డ్ చూపించి బస్సులో వెళ్ళిపో. నీ గురించేరా? భయం వేస్తుందిరా. కేమ్ టు కాలేజ్ ఇన్ బస్. నీ గురించి అంతా చెప్పిందిరా. కార్తిక్, ఏమన్నా అర్థమైందేరా? ఈడొకడు. హక్కునా మటాటా. హక్కున మరాట
కోడ్ యాక్సెప్టెడ్. మ్యామ్ చాలా క్లియర్గా అర్థమైంది. ఏమర్థమైంది? దీనికి ఇంగ్లీష్ రాదని. అది తెలుసు. శ్వేత ఏం చెప్పింది? తెలియదు మ్యామ్. రవి, నా మీద లేని పని చెప్పింది మేడం, అవే మీరు నమ్మకండి. మదన్, నాకు సరిగ్గా వినిపించలేదు మేడం. అందరూ శుద్ధపూసలే అనమాట. స్టెల్లా మ్యామ్, ఇది నా పీరియడ్. ఓకే. స్టెల్లా మ్యామ్, నా కోసం ప్రేమగా ఏమైనా చెప్పొచ్చు కదా? చికెన్ తింటారా? అయితే ఆర్డర్ పెట్టుకోండి. నవ్వకండి, ఇది చాలా సీరియస్ మ్యాటర్. ఇవాళ ఎంఈసిఎస్ వాళ్ళకి మీకు కంబైన్ క్లాస్ రా. వాళ్ళు వస్తే మేము ఉన్నాం సార్. వెళ్ళిపోండి, వాళ్ళకే చెప్తాను. ఎవడి క్లాసు ఎవడొస్తాడు సార్? ఏంట్రా అడుస్తున్నావు? ఈ బుద్ధి షర్టు దెబ్బకు ముందు ఉండాలి. అయితే మళ్ళీ క్రికెట్ ఆడదాం సార్. ఈసారి ఆవిడబోర పాల్గొట్టేద్దామని. అయినా కొన్ని రోజుల్లో కాలేజ్ అయిపోద్ది, ఈ మాత్రం దానికి గొడవలు ఎందుకు? ఎక్స్క్యూజ్ మీ సార్. ఆల్రెడీ వచ్చావు కదా, వెళ్ళి కూర్చో. అరే మోహిత్, ఆ బుక్ నేనైతే ఎంత బాగుండేదిరా. ఆశకి హద్దు ఉండాలి. తెలుసు. అమ్మ లాస్ట్ బెంచ్లో కూర్చుందాం రా. ఓకే. అయ్యి బాబోయ్, ఇంకొకసారి. ఒరే మోహిత్, కౌముది ఏంటంటే నన్నే చూసేస్తుంది. మెల్లగొన్నేమో. కుళ్ళరా నీకు? లేదురా, నువ్వు అంత స్టైలిష్గా స్ప్రైట్ తాగడం చూసి నీ వైపే చూస్తూ ఉండిపోయిందేమో. ఫ్రెండ్ అంటే నువ్వేరా. ఇదిగో ఈ స్ప్రైట్ తాగి సలబడు. థ్యాంక్స్ రా. పిచ్చదో. ఇంకోసారి. ఏంటి తెగ చూసేస్తుంది? ఇప్పుడు కాదు, తర్వాత. సిగ్గేస్తుంది. ఎరా కార్తీక్, మీ ఫ్రెండ్ రాలేదా? కాల్ చేసి రమ్మని రా. కాలేజ్ లాస్ట్ డేస్ మిస్ అయితే అలాగా? ట్రై చేశాను సార్, స్విచ్ ఆఫ్ వస్తుంది. సరే. ఆల్రెడీ ఎప్పుడే చెప్పేశారు కదా సార్, మళ్ళీ ఇప్పుడు ఎందుకు? ఎగ్జామ్స్ వస్తున్నాయి కదరా, ఒకసారి రివిజన్ చేసుకుందాం. సరే కానివ్వండి. అన్నా, ఈ సోది బ్యాలెన్స్ లేకపోతున్నాం, బెల్ కొట్టివా? నాకేంటి, సాయంకాలం వందిస్తా. ఓకే. వాట్ ఈస్ వోల్టేజ్? పవిత్ర టీచర్. నెక్స్ట్ మీ నలుగురు ఆగండి. స్నానం చేసండి రా బాబు. నీకుందిరా. చాలా చూసాంలే, పద పద. ఏమైంది సార్? రే, మీరు నన్ను కామెంట్ చేస్తున్నందుకు నేనేం ఫీల్ అవ్వట్లేదురా, కానీ మీరు రీలే మార్చేస్తున్నారు. స్టెల్లా మేడం వచ్చినప్పుడు ప్రేమించుకుందాం రా, పవిత్ర మేడం వచ్చినప్పుడు పుట్టింటికి రా చెల్లి. ఏమో సార్, స్టెల్లా మేడం మీకు సిస్టర్ గానే కనెక్ట్ అయ్యాం. మీ ఇష్టం వచ్చినట్టు కనెక్ట్ అయిపోయి పవిత్రంగా నాకు లింక్ పెట్టిన జీవితాన్ని నాశనం చేయకండి. నాలుగు మీద మచ్చలు చెప్పించాలంటే జరిగిపోద్ది. రే ఊరుకుందాం రా. ఓకే. రే, రేపు మీరు కాలేజీ నుంచి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక హీరో అవుతావు. ఆఫ్ కోర్స్. నువ్వు పైలట్ అవుతావు. నేను కిరాణా షాప్ పెట్టుకుంటాను సార్. నువ్వు మినిస్టర్ అవ్వచ్చు, నువ్వు కలెక్టర్ అవ్వచ్చు. ఒక కలెక్టర్ బస్సు మీద చేసి మాట్లాడటానికి ఎంత ధైర్యం సార్ మీకు? ట్రాన్స్ఫర్ చేయించేద్దాం మామ. చిన్న చిన్న వాటికి ఎందుకులే మామ. మీ బతుకులు చాడా, జీవితంలో బాగుపడరా మీరు, నాశనం అయిపోతారు చెప్తున్నాను. శ్వేత, ప్రజ్ఞ నీకు ఏమైనా కాల్ చేసిందా? లేదురా. సరే. వీడేంట్రా ప్రజ్ఞ రాకపోతే అంత ఫీల్ అయిపోతున్నాడు? ప్రజలు పిలుస్తున్నారు. వీడికేమైందిరా? వాడు కలెక్టర్ అయిపోయాడు. ఓ బ్లూ నాది కదా. రే అన్నా, ఎక్కడరా? అర్జెంటుగా టాయిలెట్ వస్తుందన్నా, కాలేజీ బయట పోయి పోసుకొని వస్తా. లోపల అన్ని బాత్రూమ్లు ఉన్నాయి కదా. అన్న బాత్రూమ్ పోతే మళ్ళీ స్పేస్ వచ్చి బయట నుంచి డోర్ పెట్టి లాక్ అవుతుందన్నా. నేను ఉన్నాను రా, దగ్గర పోతే పదా. నువ్వు నీ బొక్కలో గేమ్. ఇలాంటి వాళ్ళు భయపడకూడదురా, అర్థమైందా? నీకేం కావాలని అడుగు, నాకు చెప్పు. సరే అన్న. ప్రొద్దాన్ని భయపడతావేట్రా? ఇప్పుడు పోయిరా, ఎవడ బయట నుంచి గడ పెడతారో నేను చూస్తా. వెళ్ళు అన్నా. చిన్న బ్రేక్ అన్నా, చిటికలో వచ్చేస్తా. వచ్చే తలుపులు వేస్తారా? పూజ పూజ పూజలతో మాట్లాడాలి.
ఎందుకు ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడడానికి ట్రై చేస్తావు? నేను ఈ కాలేజ్ జాయిన్ అయిందే నీకోసం. సరే ఏంటో చెప్పు. అదే మళ్ళీ మనం విడిపోయాం ప్రసాద్. విడిపోవడం అంటే మాట్లాడుకోకుండా ఉండడం కాదు, మర్చిపోవడం. ప్రేమిస్తే మర్చిపోయేదాన్నేమో, కానీ మోసపోయాను కదా, మైండ్లో రిజిస్టర్ అయిపోయింది. తప్పులు అందరం చేస్తాం పూజ, మార్చుకునే అవకాశం దొరకాలి కదా. అయినా నువ్వు చేసింది ఎవరికైనా చెప్పగలవా? మనీ కోసం దిగజారిపోయావు. మనిషి బ్రతకాలంటే కరెన్సీ కావాలి, కానీ మనిషిలా బ్రతకాలంటే క్యారెక్టర్ ఉండాలి. అయినా నీకు ఇవన్నీ అర్థం కావలే. ఏమైనా నువ్వే కరెక్ట్ ప్రసాద్. దేని మీదైనా ఆశ పెట్టుకుంటే బాధపడతాం, అదే అవసరం అనుకుంటే బాగుపడతాం. పూజ అమ్మా, దీనికి ఎలా చెప్తే అర్థం అవుతురా? అన్నా అన్నా, అగో మళ్ళీ ఏదో అయిపోయినా. అన్నా మోసం చేసినావు కదే. అన్నా 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 టాస్ బాలేరా, ఇదేం స్టేడియం ఆరా ఆడిబే. ఈ మధ్య మదన్ గాడికి ఓవర్ యాక్షన్ ఎక్కువైంది మామ. ఏదో రోజు దొరుకుతారు మామ, వెయిట్ చేయి. మామ వాళ్ళు కావాలనే మ్యాచ్ చెడగొట్టారు మామ. కంగారు కైకు మామ, ఈసారి మ్యాచ్ గ్రౌండ్ లో కాదు బయట ఆడదాం. పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే ఎవరికి హాల్ టికెట్ రాకుండా చేస్తాను. స్టూడెంట్స్ రౌడీలా మీరు? వాళ్ళ ముందు కూడా వచ్చారు మేడం. నాకన్నా వాడికి ఎక్కువ మార్కులు వచ్చాయని లేదు. ఎప్పుడు చూడు గొడవలు, రైవల్రీలు. రేపు మీరందరూ పేరెంట్స్ ని తీసుకోరండి, అప్పుడే హాల్ టికెట్స్ ఇస్తాను. మేము చూసాం మేడం, కొత్తగా వచ్చిన ప్రసాద్ మీరు కారిడార్లో. పేరెంట్స్ ని తీసుకోరండి. ఒక చిప్స్ ప్యాకెట్ ఇవా? 10 రూపీస్. రే చిప్స్, బిస్కెట్స్, స్ప్రైట్ ఉంది, ఏం కావాలి? నాకేమో తెలుపు, చిరాగ్గా ఉంది. డిస్కౌంట్ ఇస్తారా? శ్వేత వద్దని చెప్తున్నాను కదా. సర్లేదు పట్టుకో. ఇక్కడ అనకొట్టు ఒకటి కొండంత బరువు ఉంది. ఏంటి కాలేజ్కి వచ్చిన దగ్గర నుంచి డల్గా ఉన్నావు? ప్రెగ్నెంట్ రాలేదనా? అట్లీస్ట్ చెప్పొచ్చు కదా ఏమైందో. ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే ఏంటి అర్థం? ఏంట్రా లవ్వా? లవ్వా బొక్క, కన్సర్న్ అంతే. అదే అంటున్నా, ప్రజ్ఞ మాకు కూడా ఫ్రెండే, కానీ మేమెందుకు అంత టెన్షన్ తీసుకోవట్లేదు? మీరు వేరు నేను వేరు కదా. అదే ఏంటి డిఫరెన్స్ అని. ఏమోనే, నాకేం తెలియట్లేదు. అదేరా ప్రేమంటే. అదేరా ప్రేమంటే కన్నా. అవును మామ, నాకు కూడా కౌముది కాలేజ్కి రాకపోతే ఇలానే అనిపిస్తుంది. అవును, కౌముదిని చూసారా? తెలీదు. చాలా సిన్సియర్ అని చెప్పారు. కౌముది కౌముది. అలా ఫీల్ అవ్వకరా, ఈ చిప్స్ ప్యాకెట్ తిని తగ్గిపోద్ది. వద్దని చెప్పానా? శ్వేత 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 శ్వేత. కౌముది, ఇంకా ఎన్ని రోజులు ఇలా హైడ్ అండ్ సీక్ ఆడతాం? ఎవరికి తెలియకపోతేనే బెటరే. అసలుకే కాలేజీలో ఉన్న వాళ్ళందరికీ నా మీద అనుమానం ఎక్కువ. ఎందుకు మీ ఫ్రెండ్స్కి తెలిస్తే ఏమవుతుంది? ఆ బ్రాంచ్ అమ్మాయితో ఎందుకురా అని ఫీల్ అవుతారు. అదే రవిగడికి తెలిస్తే కుళ్ళు కొంచెం వస్తాడు. కావాలా వద్దా? రే నన్నే మోసం చేసావా? కౌముది నాదో తెలుసు కదరా. మేము ఆల్రెడీ లవ్లో ఉన్నాంరా. అందుకనంటే కౌముది సిన్సియర్ సపోర్ట్ చేసావు. కౌముది నీ వెనకాల కుక్కలా తిరిగాను కదా కౌముది. నువ్వు కుక్కవనే పట్టించుకోలేదు రవి. అయ్యో, అయినా ఈ అమ్మాయి కాకపోతే బోల్డెన్ మంది అమ్మాయిలు ఉన్నారు కదరా కాలేజ్లోనా. అవును బ్రో. నువ్వు బ్రో అనక. రోజు నువ్వు కళ్ళలోకి వస్తున్నావని పడుకునే ముందు కూడా బ్రష్ చేసుకునేవాడిని. వేస్ట్ అయిపోయింది. కొత్త పేస్ట్ కొనిసిస్తారా? ఏంట్రా కొనుక్కునేది? మీ సంగతి ఇప్పుడే చెప్తాను. అయిపోయారా? ప్రిన్సిపల్ కి చెప్పేస్తాడేమో. చెప్పేస్తాడంటావా? రే రవి, నిజంగానే అయిపోయారా? చిన్నపిల్లలు నేర్పించారు. అది కాదు, నేను చెప్పేది వినరా. చూడ్డానికి ఇలా అంకుల్లా కాకుండా స్టూడెంట్లా రెడీ అవ్వచ్చు కదా. ట్రై చేస్తున్నాను రా, పొట్టడ్డు వస్తుంది. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ పొట్ట తగ్గి ఫిట్ అవుతావు. చేసా, గ్యాస్ట్రిక్ వచ్చింది. పసిగొడ్డుని మోసం చేస్తారా? అయిపోయారా? సడన్ గా నీ బాడీలో నేను రోగం టక్కున ఒకటి చెప్పు. అందుకే నేను వాళ్ళు తన్నారు, తప్పే లేదు అసలు. రే రే రే,
ఎక్కడికి రా స్పీడ్కి వెళ్తున్నావు? బిల్డింగ్ మీద నుంచి దూకేయడానికి. ఓ సంతే I see. రే నన్ను ఆపడానికి వచ్చావంటే నువ్వు ఇక్కడికి వచ్చిన పని జరగదు. నీ మీద ఒట్టు. రవి రవి నీ చెప్పేది విను. రే 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 మీరు ఎక్కడికి రా? మా ఇద్దరిని వాడు చూస్తాడు, ప్రిన్సిపల్కి చెప్పేస్తాడేమో అని. రే ఆడు బిల్డింగ్ మీద దూకేయడానికి వెళ్ళాడు రా. దూకేయడానికా? అరే ఏంట్రా వాడు దూకేస్తానంటే సీరియస్ గా తీసుకోవట్లేదు. 3వ ఫ్లోర్ నుంచి దూకితే ఏం కాదులే, మహా అయితే కాలు చేతి విరిగితే అంతే కదా. అమ్మా ఇడి పిచ్చ. ఏంట్రా నవ్వుతున్నావు? ఏం లేదు సార్, ఆ రవిగడ్ బిల్డింగ్ మీద నుంచి దూకేయడానికి వెళ్ళాడు. ఊరు దరిద్రుడా, చావు కబురు చల్లగా చెప్తావేట్రా? వీళ్ళేంటి ఎంత సీరియస్ గా తీసుకుంటున్నారు? బాయ్యా और मेरे प्यारे लड़की. ఏ దూకేస్తున్నాడు. రే రవి నీ అబ్బరే రవి. I am going to die. నా కోసం ఎవరు ఏడవద్దు. సరే దూకేరా. రే రవి అప్పుడే దూక తాగు. హాయ్ ఫ్రెండ్స్, మీ సడన్ స్టార్ మోహిత్ లోకల్ పిల్లాడు. ఇప్పుడు రవి బిల్డింగ్ మీద నుంచి దూకుతున్నాడు, చూడండి. రవి వెయిటింగ్. ఒరే రవి, నువ్వు దూకేయడానికి మన కాలేజే దొరికిందా? సార్ నేను సిన్సియర్ కౌముదిని లవ్ చేశాను సార్. నన్ను చీట్ చేసింది మీరే మమ్మల్ని కలపాలి. ఏంటి లవ్ పిల్ల స్టెల్లా నిన్ను పెళ్లి చేసుకోవాలా? ఎందుకురా నేనంటే అంత పిచ్చి నీకు? స్టెల్లా ఆడి కోరిక ప్రకారం ఇద్దరం పెళ్లి చేసుకుందాం. నీ గుండె గుడిలో ఉండేది నేనే కదా. నేను మాట్లాడుతుంది గుళ్ళో దేవత గురించి, గుడిబెట్ట ముష్టోళ్ళ గురించి కాదు. అయ్యో మధ్యలో ప్రిన్సిపల్ గారు ఏం చేశారు? సార్ మీరే కౌముది నాకు సెట్ చేయాలి సార్. నేను నీకు ఎలా కనబడుతున్నాను రా? చిన్నగా. సార్ పోలీసులకు ఫోన్ చేద్దాం సార్. వద్దు సార్, కాలేజ్ పరుగు పోతుంది. హలో లాయర్ గారు, మా స్టూడెంట్ ఒకడు బిల్డింగ్ మీద నుంచి దూకేద్దాం అనుకుంటున్నాడు. ఏం చేయమంటారు? అలా అంటారా? సరే అయితే. సార్ ఇప్పుడే మా లాయర్తో మాట్లాడాను. రవి దూకి చచ్చిపోయాక మిమ్మల్ని వెళ్ళి పోలీస్ స్టేషన్లో లొంగిపోమన్నారు. మధ్యలో నాకేంటే మా సంబంధం? అయితే రిజైన్ చేసేయండి. ఓ పైలట్ దూకే 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 మీ దుంపలు దాకా మీరేంట్రా ఎలా ఉన్నారు? నీ కొత్త వాడు నెలకు 4 సార్లు పైకి దూకుతా అంటాడు. రే రవి దూకేరా, సెలవు వస్తుంది, ఇంటికి వెళ్దాం. అవును దూకే. కౌముది ఐ లవ్ యూ. సారీ అన్నయ్య. నువ్వు ఉండవమ్మా, ఊరికే రెచ్చగొడతావు. సార్ ఎంతసేపు వెయిట్ చేయాలి సార్? నేను టాన్ అయిపోతున్నాను. సార్ దూకేస్తున్నాను సార్. కౌముది ఫర్ యూ. వద్దు రవి వద్దు. అయితే నా డిమాండ్స్ తీర్చండి సార్. మా పెళ్ళేగా చేసుకుంటాంలే. రవి పనిలో పని సాలరీస్ కూడా పెంచమని చెప్పి పొట్టోడికి. సార్ చూసారా సార్, నేను ఇక్కడ దూకేస్తానని చెప్తుంటే పూజ మేడం ఫోన్ లో మాట్లాడుతున్నారు సార్. రేయ్ వీడు ఇన్స్టాగ్రామ్ లైవ్ పెడితే మీ నాన్న అది చూసి నాకు కాల్ చేశాడు. తనతోనే మాట్లాడుతున్నా. హా సార్, దూకేస్తున్నాడు సార్ కాసేపట్లో. నాన్న అవే పట్టించుకోవద్దు. ఆడి పెద్ద చీపెలు అనవసరంగా బాలవుతారు. నేను వస్తున్నా. నాకు పెచ్చనా కొడక. అమ్మయ్యా బతికించాడు. థ్యాంక్ యూ మేడం. ఇట్స్ ఓకే. రేయ్ మీ ఇద్దరు నా క్యాబిన్కి రండి. నీకు విషయం తెలుసా? సూర్యుడు రాగానే తెల్లారిపోయింది. అవునా? మా రూమ్కి ఇంకా రాలేదు. చెప్పు. అంతలా ముద్దు పెట్టకే, బొగ్గలు తడిచిపోతున్నాయి. ఫోన్ వాటర్ ప్రూఫ్ కాబట్టి సరిపోయింది, లేకపోతేనా? ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం మోహిత్. వాట్ థింగ్స్ ఎట్ వాట్ టైం హ్యాపెనో, దట్ థింగ్స్ ఎట్ దట్ టైం హ్యాపెనో. అన్నా ఏంట్రా? నువ్వు అట్లా టవల్ కట్టుకొని నా ముఖం మీదకి వెళ్తే నువ్వు ఇది నీకు కరెక్టేనా అన్న? సారీ రా, పడుకున్నావు అనుకున్నానులే. కరెక్ట్ అప్పుడే కళ్ళు తెరిచిన అన్న. నువ్వేంట్రైంది ఎర్లీగా రెడీ అయ్యో? కాలేజ్ టైం అవుతుంది కదరా, వెళ్ళాలి. నువ్వెప్పుడు ఎంత సిన్సియర్ అయ్యో? నన్ను సిన్సియర్ అంటున్నావు, అక్కడ సిన్సియర్గా అమ్మతో రాత్రి నుంచి ఫోన్లో మాట్లాడుతున్నాడు, చూసుకోమల్లా. చెప్పు. రేయ్ ఎంతసేపు ఫోన్ చప్పరెత్తావరా? మీ చెల్లి పడుకోనివ్వట్లేదు బావా. ఎవడకరా చెల్లి? ఇంకోసారి దాని చెల్లి అన్నామంటే గల్లీ గల్లీలో ఉరికించి కొడతాను. ఎవరు పక్కన? మీ అన్నయ్యలే. ఇక్కడ జరుగుతుంటే కళ్ళు తెలేసావేంట్రా? ఏమో అన్న, నాకేం కనబడతలేదు, అంతా మసక వారిపోయింది. ఏడొకడు. రే ఓ 10 నిమిషాలు ఆగు, నేను కూడా చెప్తాను కాలేజ్కి. లేదురా, క్లాస్ టైం అవుతుంది, వెళ్తున్నా, బాయ్. ఈడేంట్రా క్లాస్ మిస్ అయిపోతాను కొత్తగా మాట్లాడుతున్నాడు. ఒరే మోహిత్ ఈడేడి వెళ్ళిపోయాడా? ఏమో అన్న, నాకేం కనబడతలేదు. నువ్వు ఒకడవే, అందరూ దొంగనాడాసలే.
సర్లే ఆ వాచ్మెన్ గడికి హీటర్ ఆన్ చేయమని చెప్పు. నిన్న చెప్పిన అన్న ఎన్ని చేపలు ఎక్కున్నావు నీకు వేడి నీళ్ళు ఎందుకు అన్నాడు. నా పేరు చెప్పు. నీ పేరు కూడా చెప్పిన అన్న గేటు గట్టేసి మరీ కొట్టిండు. మన ఇన్ఫ్లుయెన్స్ అలాంటిది. సర్లే ఆ వాడిని గడికి ఈరోజు తప్పలేమని చెప్పు. ఏస్తాడంటావా అన్న? మొన్ననే మా బాబాయిని బాయ్ బాయ్ అని తిట్టినావు. అప్పటి నుంచి నీ మీద కోపంగా ఉన్నాడు. అప్పటికి పగడాల సార్ చెప్పిండు సీనియర్స్ తోటి ఎక్కువ తిరగకరా అని. నేనే ఇన్లే. ఈసారి మన కంప్యూటర్ ఎగ్జామ్లో బాగా స్కోర్ చేయండి. నాకు మంచి పేరు తీసుకురావాలి. ఏంట్రా ఓవర్ చేస్తున్నావు? నాతో మాట్లాడవా? ఓ ఏంటి నేను కూడా కోడ్ చెప్పాలా? ఏంట్రా డిస్కషన్స్? ఎగ్జామ్స్ వస్తున్నాయి, రివిజన్ చేసుకోండి. ఎంతసేపు రైసోదే మేడం? షుగరా ఇప్పుడే కదా క్లాస్ స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలంటే ఏం చేయాలి? పవిత్ర టీచర్ పొగడతలకు అస్సలు పడదు. మేడం మీరు చీరలో కత్తిలో ఉన్నారండి. తెలుసు. మీ ఫేస్ కూడా కొరియన్ స్కిన్ టెక్స్చర్ లాగా భలే ఉంటుందండి. రైస్ వాటర్తో రోజు ఫేషియల్ చేసుకుంటాను. అండ్ టమోటో గుజ్జు రాసుకుంటే ట్యాన్ పోతుంది. మీరు కర్రీ పాయింట్ పెట్టుకుంటే ఈ పాటికి ఎప్పుడే ఫేమస్ అయిపోయారు. మీ హెయిర్ కూడా సముద్రం కెరటాల్లో ఉంటాయి మేడం. ఉసిరిపూడి అండ్ కుంకుడికాయ రాస్తాను. నిజం అనుకుంటున్నా. నవ్వే ఇప్పుడు నేను వెళ్ళొచ్చే మేడం. కానీ తొందరగా వచ్చేయాలి. ఓకే థ్యాంక్ యూ. మాట్లాడవా? మరి ఎందుకు నా పక్కన కూర్చున్నా? శ్వేత దీన్ని కామ్గా ఉండమని చెప్పు. ఒక బిస్కెట్ ప్యాకెట్ చిప్స్ ప్యాకెట్ కొంటే చెప్తా. మేడం నేను వాష్రూమ్కి వెళ్ళాలి. నో. నేను ప్రసాద్ లాగా నా అబద్ధాలు చెప్పలేను మేడం. అర్జెంట్గా వెళ్ళాలి ప్లీజ్. నో. థ్యాంక్ యూ మేడం. అరే నేను నో అనే కదా చెప్పాను. వాడేంటి అలా వెళ్ళిపోతున్నాడు? వాడికి అన్ని రివర్స్ లోనే అర్థమవుతాయి మేడం. మేడం మోహిత్ రవి ప్రిన్సిపల్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు, రండి. ఇంకెందుకు లేటు? వెళ్ళండి. మాకు ఇంట్రెస్ట్ లేదు మేడం. క్రింజ్ జోక్. వెళ్ళండి. పదరా. నువ్వెందుకు లేచావు? మ్యామ్ ఇందాక స్కూటీ లాకేసి కీ అక్కడే మర్చిపోయాను. ఏంట్రా నా క్లాస్ అంటేనే అందరూ వెళ్ళిపోతారు. మేడం నేను వాటర్ బాటిల్ తెచ్చుకోవాలి. ఓకే అర్థమైంది, నేనే వెళ్తా. థ్యాంక్ యూ మేడం. అండ్ ఇది మన షాపే. ఏమైనా కావాల్సి ఉంటే ఇక్కడే తీసుకోండి, ఓకేనా? ఎందుకురా నాతో మాట్లాడలేదు? గంట మాట్లాడకపోతే ఎందుకని 100 సార్లు అడిగావు. 2 days నుంచి నాకు కాల్ చేయలేదు, పైగా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసావు. అరే మా ఇంట్లో ఫంక్షన్ ఉండేరా, అయినా నా ఫోన్ కూడా పగిలిపోయింది. నాన్న ఫోన్లో సిమ్ వేసుకొని వాడుతున్నా. అయినా ఏమైంది? 2 daysేగా, ఏదేమైనా కాలేజ్కి వచ్చేస్తాగా. ఏమో కోపం వచ్చింది. ఆకలేస్తుందిరా, మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. పోనీ ఆర్డర్ పెట్టినా? అయినా ఎందుకు, మన క్యాంటీన్ పాప ఉందిగా. ఇక్కడే ఉండి తీసుకొని వస్తా. కాలక్షణ ఎంత? 180. ఏమైనా బ్యాలెన్స్ ఉన్నావా? నేను ఇచ్చాను, ఏం లేవు. శ్వేత ఫుడ్ ఏమైనా ఉందా? బ్రెడ్ జామ్ ఉంది. సరే బ్రెడ్ జామ్ ఒక స్ప్రైట్ ఇవ్వు. చెప్పేశావా? ఏంటి చెప్పేది? నాకున్న ఆరాటం అక్కడ లేదు. తను నీకు కరెక్ట్ ఎలా డిసైడ్ అయ్యావరా? 2 రోజులు తను కనిపించకపోతేనే చాలా మిస్ అయ్యాను. నాతో గొడవ పడుతుంది, తనే వచ్చి సారీ కూడా చెప్తుంది. నాకు కోపం వచ్చిన ప్రతిసారి తన ఫేస్ చూస్తే చాలు 2 minutesలో కూల్ అయిపోతాను. బెస్ట్ ఫ్రెండ్, బెస్ట్ లవర్, బెస్ట్ వైఫ్ ఎందుకు కాకూడదు? కత్తి అందంగా ఉందని పాకెట్లో పెట్టుకుంటే కూర్చున్నప్పుడు దీపిందంట. కాలేజ్ లవ్ స్టోరీస్ బాగుంటారా, కానీ ఒకసారి క్యాంపస్ దాడితేనే ప్రపంచం మారిపోద్ది. నీ ఫీలింగ్స్ని హర్ట్ చేయట్లేదు అయితే లవ్ చేయలేదా ఫ్రెండ్షిప్ చేయి, కానీ ముందు ఈ విషయం అమ్మాయికి చెప్పే. తను ఎలా రియాక్ట్ అవుతుందో అని భయంగా ఉంది. ట్రై చేసి చూడు. ఒకవేళ నో అంటే నా ఫ్రెండ్షిప్ కూడా వద్దంటే? ప్రయత్నం భయాన్ని బలంగా మార్చేస్తుందంట, ప్రయత్నించి చూడు. సరే. ప్రజ్ఞ అది అది ఐ లవ్ యువా? అదేంటి పుసుకు నానేసావు? ఎన్ని సినిమాలు చూడలేదు, నన్నంతలా మిస్ అయినా కూడా నాకు అర్థమైంది. మరీ బ్రెడ్ జామ్ ఇచ్చి ప్రపోజ్ చేశానని ఫీల్ అవ్వకు. నెక్స్ట్ టైం గ్రాండ్గా ప్లాన్ చేస్తా. నువ్వు ఎలా ప్లాన్ చేసినా చెప్పేది ఐ లవ్ యూనేగా. అవును, మరి నువ్వు? నీ ఫీలింగ్స్ నువ్వు చెప్పావు, వాటిని హర్ట్ చేసే రైట్ నాకు లేదు. ఏం చెప్పకుండా వెళ్ళిపోతుందండి? ఈవినింగ్ కెఫేలో కలుద్దాం. ఈసారి బ్రెడ్ జామ్ కాకుండా రోజ్ తీసుకొని రారా.
అవునంతకి ఈ పార్టీ దేనికోసం? మన కార్తీక్ ప్రజ్ఞ లవ్వు. అన్నా థ్యాంక్స్ అన్నా. నువ్వు కానీ ధైర్యం ఇవ్వకపోతే నేను ఇప్పటికి చెప్పేవాడిని కాదు. పగడాలా? సారీ పగడాలా రమాకాంత్ సార్. స్టెల్లా మేడంకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందని తెలిసినా కూడా ఎందుకు వెంట పడుతున్నారు? ₹1,00,00,000 కోసం. విడాకులు తీసుకుని భరణం కింద ₹1,00,00,000 కొట్టేసింది. మనకన్నా ₹1,00,00,000 మీద పడింది. తప్పు కదా? తప్పేముంది? మనిషి అక్కర్లేదు కానీ మనిషి డబ్బులు కావాలా? అయినా ఆవిడ లైఫ్ స్టైల్ కి ఆవిడ అడిగే డబ్బులకి సంబంధం ఉందా? కరెక్ట్ గా చెప్పావు. తాన్ని తన్నేవాడు ఉంటే అటు తలని తన్నేవాడు ఉంటాడు. బాగా చెప్పారు సార్. గురు నీ లవ్ స్టోరీ చెప్పు గురు. నీ ఏజ్కి కాలేజ్కి సంబంధం ఏంటి? పూజా మేడం నేను చూసినప్పుడల్లా కోపం తేలిపోతుంది. మేము కూడా మీలాగే కాలేజీలో లవ్ చేసుకున్నాంరా. కాలేజ్ అయ్యాక నా ఫ్రెండ్తో కలిసి బిజినెస్ స్టార్ట్ చేశాను. ప్రాఫిట్స్ పెద్దగా ఉండేవి కావు. ఉషు నాకు అర్థమైపోయింది. ఒకరోజు పూజా మేడం నీ దగ్గరికి వచ్చి చాలీ జీతంతో ఎలా పోషిస్తావు అని అడిగింది. నువ్వు నల్లగా పండగ పందుకోకలో ఉంటావు కాబట్టి బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయింది. అది కరెక్టే. ఆల్మోస్ట్ అంతే. మరి కాలేజీలో స్టూడెంట్లా ఎందుకు వచ్చావు? పగడాలో కూడా నా క్లాస్మేటే. చాలా రోజుల తర్వాత మా క్లాస్ అంతా గెట్ టుగెదర్ అయ్యాం. అప్పుడే తెలిసింది పూజ కూడా ఎక్కడ వర్క్ చేస్తుందని. తను నేను ఇంకా మర్చిపోలేదు. ఎలా అయినా మళ్ళీ కలుద్దాం అనుకున్నాను. మీ కాలేజీలో ఫ్యాకల్టీగా వేకెన్సీ ఉందేమని ట్రై చేస్తే లేదన్నారు. తన స్టాఫ్ రూమ్లో కన్నా క్లాస్ రూమ్లో ఎక్కువ ఉంటుందని పగడాలో ఎలా ప్లాన్ చేశాడు. ఇక్కడికి వచ్చాకే అర్థమైంది తనకి ఇంకా నా మీద కోపం పోలేదని. కోళ్ళు అన్నా నువ్వు నిన్ను పట్టించుకోకుండా తిరుగుతుందా? నేను ఒప్పుకోను. మై డియర్ నాటుగుంటల కమిటీ, మనం ఫండమెంటల్ మేడం ప్రసాదంలోకి హెల్ప్ చేస్తున్నాం. ఈ పోరాటంలో రవి కాలు విరిగిపోయినా తల పగిలిపోయినా మాకు సంబంధం లేదు. నువ్వు రానా? ఎక్కడికి రా? నువ్వు రానా చెప్తా. రే రే ఎక్కడికైనా తీసుకెళ్తున్నావు? ఏంట్రా అర్ధరాత్రి మీ గోళ? పడా పగడాలా సార్, పగడాలా సార్. ఆయన ఏంటి అలా వెళ్ళిపోతున్నాడు? సార్ యోగ నిద్రలో ఉన్నారు. అరే ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకేం తెలీదు, నువ్వు అమాయకుడివి, కాముగా ఉండు. ఏం చేద్దాం అనుకుంటున్నారా నా జీవితాన్ని? మేడం ఫండమెంటల్, మేడం ఫండమెంటల్ బయటికి రా. అలా అరవకరా, పరుగు పోద్ది. ఎవరికి భయపడాలి, దేనికి భయపడాలి? ఏ ఫండమెంటల్. అరే ఈ మెంటలోడు ఎందుకు తీసుకొచ్చాడు రా? యవ్వనంలో ప్రేమ కావాలి, వృద్ధాప్యంలో బాంబు కావాలి. అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నావురా? పెళ్లి కాకుండా ఏజ్ బార్ అయితే రోజు బార్కెళ్ళాలి. మీ దుంపలు తెగ సంబంధం లేకుండా మాట్లాడతారేంట్రా? ఫండమెంటల్ మేడం. అరే రవి, అలా పదాలు విడదీయకరాదని కోపం వస్తుంది. రాణి బయటికి రా. ఎవర్రా ఇంటి మీద రాయేసింది? ఏంట్రా అరుస్తున్నారు? తాగేసి రౌడీజం చేయడానికి వచ్చావా? అన్న తప్పు లేదు, నేనే తీసుకొచ్చాను. బంగారు లాంటి మా అన్నకు నో చెప్తావా? నల్లగా ఉంటే ప్రేమించకూడదా? పొట్టుంటే ప్రేమ పుట్టకూడదా? డబ్బు లేదని వదిలేస్తావా? తప్పు కాదా? అసలు ఏం తెలుసు రైతన్ గురించి మీకు? గోల్డ్, నికాసైన బంగారం. ఈ బంగారమే. తన పార్ట్నర్ రమ్యతో కలిసి హోటల్లో దొరికాడు. ఈ బంగారానికి డబ్బుంటే చాలు, అమ్మాయి ఎలాంటిదైనా ఎలా ఉన్నా పర్లేదు, హోటల్కి వెళ్ళి మరి ప్రపోజ్ చేస్తాడు. అంటే అది ఇందాక నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు ఈ డీటెయిలింగ్ లేదండి బంగారం. నేనెక్కడ చెప్పాను రా? సగం నువ్వే ఊహించుకున్నావు. తాగేసి ఇంటి మీద గొడవకు రావడమే కాకుండా బూతులు మాట్లాడారని కంప్లైంట్ ఇస్తా. సారీ మేడం, ఈ పాపాత్ముల మాటల్లో మేము మోసపోయాం. ఇవన్నీ మనసులో పెట్టుకుని రేపు కాలేజీకి రావడం మానేకండి మేడం. పోన్రా. దండాలండి. శ్వేత, ఆ వాచ్మ్యాన్ కూడా మా ఇంటికి నన్ను రానివ్వట్లేదు. అది మీ ఇల్లు కాదు సార్, ఏటీఎం. అనవసరంగా మావిని నేను అనుమానించానా? మీకు ఇంకా పెళ్లి కాలేదు సార్. ఆ మాట కొత్త మా ఇంటికి వాచ్మ్యాన్ లేడు, ఎంతసేపు వచ్చింది. రేపు ప్రిన్సిపల్ పిలిచి కన్ఫర్మ్ గా పంచాయతీ పెడతాడు. అరే సారీ రా, అసలు ఇలా జరుగుతుందని. నీకు మాకు ఇంకా సంబంధం లేదు, పోరా. పోరా పోరా పోరా. ఏంటమ్మాయి చూసుకోవడం మొహం తిప్పేస్తున్నావు? అంటే మీరు సీనియర్స్ కదా. రెస్పెక్టా భయమా? రెస్పెక్టే. సరే ఈవినింగ్ కలుద్దామా? డాన్స్ క్లాస్కి వెళ్ళాలి. రేపు మార్నింగ్ కలుద్దాం. ట్యూషన్కి వెళ్ళాలి. సరే కాలేజ్లోనే కలుద్దాం. చదువుకోవాలి. నువ్వు నాతో ర్యాపిడ్ ఫైర్ ఆడుతున్నావా? మా నాన్నగారు అబ్బాయిలతో మాట్లాడొద్దని చెప్పారండి. ఆయన కెమిస్ట్రీలో వీక్ అనుకుంటా.
అయినా మనం ఇలా రెగ్యులర్గా కలుస్తూ ఉంటేనే కదా ఫ్రెండ్షిప్ అనేది బిల్డ్ అయ్యేది. మీరు నాతో ఎందుకు ఫ్రెండ్షిప్ చేయాలి? అది ముందు ముందు నీకే అర్థమవుతుందిలే. నాకు తెలుసు, ఫస్ట్ ఫ్రెండ్షిప్ అంటారు, దాని తర్వాత ప్రపోజ్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. కానీ నీకు రిజెక్ట్ చేసే ఆప్షన్ కూడా ఉంది తెలుసా? కండిషన్స్ అప్లై. ఏంటా కండిషన్స్? ఇంకొక అమ్మాయిని సెట్ చేయాలి. ప్లీజ్ సార్, నేను చాలా అమాయకురాల్ని. కీప్ ఇన్ టచ్. కొంచెం కొంచెంగా మార్చేస్తా. పగడల సార్, సార్ నా మనసులో మాట మీకు చెప్పాలి. నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఎవరైనా ఖాళీగా ఉన్న వాళ్ళకి చెప్పుకోండి. అది అందరికీ చెప్పే మాట కాదు సార్, ఎందుకంటే నా మనసు మీకు మాత్రమే ఇచ్చాను. కానీ నేను తీసుకోలేదు. అది మీ దౌర్భాగ్యం. అయినా ఆ స్టెల్ల వెనక ఎందుకు పడుతున్నారు? తను నా అంత అందగత్తె కూడా కాదు. అయినా నేను హైట్ తక్కువ ఉన్నా అని చెప్పి వేరే వాళ్ళకి వెయిట్ ఇవ్వడం నాకు నచ్చట్లేదు. చూడు పవిత్ర, నాలాంటి మగ మహారాజుని చాలా మంది అమ్మాయిలు ప్రేమిస్తారు, కానీ నా మనసు మాత్రం స్టెల్లా మీదే కోటాశలు పెట్టుకుంది. నీ టీటీలు పక్కన పెట్టి స్ప్రైట్ తాగు, బుర్రలో కొత్త ఆలోచనలు వస్తాయి. స్ప్రైట్ తగినంత ఈజీ కాదు నా జీవితాన్ని అల్లరిపాలు చేయడానికి. పగడాల రమాకాంత్ పక్కన జగడాల పవిత్రనే ఉండాలి. మీరు స్టెల్లా మీద 1 కోటి ఆశలు పెట్టుకుని ఉండొచ్చు, కానీ నావి 2 కోట్ల ఆశలు. ఈ పవిత్ర ఒకరిని ప్రేమించింది అంటే అవసరమైతే చేతుబడి చేసినా సరే చేజెక్కించుకుంటుంది. లా ఆఫ్ అట్రాక్షన్తో లాగేసుకుంటుంది. పవిత్ర టీచర్, పిల్లలు తప్పు చేస్తే మందలించాల్సింది పోయి పగడాల సార్ని ప్రేమిస్తున్నానని చెప్తున్నారా? లేకపోతే మిమ్మల్ని ప్రేమిస్తున్నాను చెప్పమంటారా? ఆశకి హద్దుండాలి. మగువను చూసి మృగాల వెంటపడే మీలాంటి వాళ్ళు ఉన్న రోజులు మాకు రక్షణే లేదు. ఛీ! ఆడపిల్లకి అన్యాయం జరిగింది. చిచ్చి, ప్రిన్సిపల్ అనుకున్నాను. మృగవని ఇప్పుడే తెలిసింది. మీ మీద నాకు చాలా మంచి అభిప్రాయం ఉండేది. మీ స్టూడెంట్ అని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది. నువ్వు నోరుమొయ్యి. పవిత్ర టీచర్ ఎస్కేప్ అవడానికి అలా చెప్పింది. నువ్వు పెడార్థాలు తీసి నా పరువు తీకు. మీ ఆవిడకి చెప్పేస్తాను. ఈసారైనా బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తావా? చాలా పగడబందిగా ప్లాన్ చేశాను. ఏంటి, ఇన్విజిలేటర్ కూడా బ్లడ్ జామ్ ఇస్తావా? కాదు, డెడ్లీ వార్నింగ్ ఇస్తా. హాయ్ రా. హాయ్ రా వెళ్దాం. ప్రసాద్తో మాట్లాడితే మనమే చెడిపోతాం. వెళ్దాం పదా. శ్వేత, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. కామెడీ ఏమో మోసం చేసింది, సిరేమో పెదాల ఆపరేషన్ చేయించుకుంది, మిగతాదంతా బొటాక్స్ బ్యాచ్. వద్దులే, నువ్వే నన్ను లవ్ చేయొచ్చు కదా. మరీ దారుణంగా అడుక్కుంటావేంట్రా? కాలేజ్లో అందరికీ లవ్ స్టోరీస్ ఉన్నాయి, నాకే లేదు. ఇంకా చాలా లైఫ్ ఉంది రవి. ఎక్కడో ఒక దగ్గర అమ్మాయి దొరుకుతుందిలే. నిజంగా దొరుకుతుందా? నీకేం తక్కువ రవి, హాలీవుడ్ హీరోయిన్ లాంటి అమ్మాయి దొరుకుతుంది. నాతో ఇప్పటి వరకు ఏ అమ్మాయి ఎంత పాజిటివ్ గా మాట్లాడలేదు. ఎవరో ఎందుకు, నువ్వే నన్ను లవ్ చేయొచ్చు కదా. నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ఐ లవ్ యూ శ్వేత. ప్లీజ్ శ్వేత, ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ప్లీజ్ శ్వేత, ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత. రవి అన్న కుక్క మీద చున్నీ ఎత్తే దాని కాలు కూడా పట్టుకుంటాడు అనిపిస్తుంది. ప్లీజ్ శ్వేత, నీ కాల్ పట్టుకుంటా శ్వేత. ప్లీజ్ శ్వేత, మన ప్రీ వెడ్డింగ్ షూట్ కి కెమెరా ఫ్రీ శ్వేత. ఒప్పుకో శ్వేత. ప్లీజ్ శ్వేత. ప్లీజ్. ఏం జరుగుతుందిరా ఇక్కడ? మ్యానిపులేటర్. మ్యానిపులేటర్? నేనేం చేశాను రా? శ్రీకాంత్, అసలు వీళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారా? నువ్వు ఒక పెద్ద ఎదవు అని, పూజా మేడం నువ్వే మోసం చేసినవని, అసలు నీ అంత లత్కోరుగాడు ఈ భూమి మీదనే లేడని. ఇవన్నీ వాళ్ళే అనుకుంటున్నారా? ప్రామిస్ అన్నా. నేను మంచివన్నే కదరా అన్న. దొరికితేనే దొంగ అంటారు, దొరకకపోతే ఆడు కూడా మనకు నీతులు చెప్తాడు. నువ్వు నన్ను నమ్మట్లేదరా? ఈ కాలంలో మదర్ ప్రామిస్ అని చెప్పి మరీ మాయ చేస్తారు. ఎవరిని నమ్మలేము కదా అన్న. అంతేనంటావా? ఏమో అన్న, పసిగుడ్డుని మీ ఇంట్లో ఆంబోతును వదిలేసినట్టు మా ఇంట్లో జరగదు. వీళ్ళని కలుపుతారనుకుంటే తెగదాకా లాక్కొచ్చారు. నా దగ్గర మంచి ఐడియా ఉంది. ఏంటది? వెళ్ళి పూజా కాలం మీద పడి సారీ చెప్పాయి. అప్పుడు స్పీడ్ బ్రేకర్ దాటినట్టు తొక్కుంటూ వెళ్ళిపోదు. ఆగి ఆలోచించేంత బుర్రలేదు అక్కడ. పోనాలు నాన్నతో వెళ్ళి మాట్లాడితే ఒప్పుకోవాల్సింది పూజ కదా. మన స్టాఫ్ అంతా కలిసి తనకి బ్రెయిన్ వాష్ చేస్తే. సిటీలో జాబ్ చేయడానికి మీ ఒక్క కాలేజీ లేదబ్బా. ఇన్ని బొక్కల్లో ఎలాగెక్కడ ఉందో కనుక్కోవడం కష్టమే. ఇందాకేదో మంచి ఐడియా ఉందన్నా.
చెప్పక ముందే అది మంచి ఐడియా. సారీ చెప్తూ లెటర్ రాస్తే కరెక్ట్. ఎలాగూ నేను మాట్లాడడానికి ట్రై చేస్తుంటే తను ఛాన్స్ ఇవ్వట్లేదు కాబట్టి నా ఫీలింగ్స్ అన్నీ కలిపి ఒక లెటర్లో రాస్తే మంచి ఐడియా. కానీ ఇక్కడ సమస్య ఉంది. ఏంటది? ఆ లెటర్ ఇవ్వడానికి ఒక మంచి జఫాగడు కావాలి. పూజ మేడం, ఈసారి ఇన్విజిలేషన్కి బయట కాలేజ్ నుంచి వస్తున్నారు. చాలా స్ట్రిక్ట్గా జరుగుతాయి ఎగ్జామ్స్. సారీ అండి, మీరేదో సీరియస్గా సొల్లేస్తున్నట్టున్నారు. నేను మళ్ళీ వస్తాను. చెప్పండి పగడాలా సార్? అంటే ఈ లెటర్ లెటరా నాకోసమేనా? చెప్పాను కదా సార్, పగడాల మనసులో ఉంది నేనేనని. నేను పగడాల, ఒక చిన్న పగడాల చాలు సార్ ఈ జీవితానికి, చాలు. కంగ్రాచులేషన్. ఈ లెటర్ నీకు కాదు. స్టెల్లా ఈరోజు రాలేదు. పూజ టీచర్. ఆవిని కూడా కలిగిస్తున్నావా? ఏం మనిషి అండి మీరు? బుర్రంతా బూతే, పేరుకు మాత్రం పవిత్ర. ఇంతకీ ఆ లెటర్ ఎవరిచ్చారు సార్? ప్రసాద్. సార్ నేను క్లాస్కి వెళ్తున్నాను. లెటర్ రాశాడంటున్నాడు కదమ్మా, ఎలాగూ చదివేసి రిప్లై ఇచ్చేస్తే మంచిది. పేపర్ వేస్ట్ అయిపోతుంది కదా అని. చదవండి సార్. మీ పర్సనల్స్ నాకెందుకండి, మీరే చదవండి. పర్లేదు, చదవండి. చదవమని అడుగుతుంది కదా సార్, చదవండి. ఇట్స్ ఓకే. డియర్ పూజ, ఎందుకే నీకంత పొగరు? నువ్వేమైనా అప్సరస్ అనుకుంటున్నావా, దిగు వచ్చిన దేవకన్య అనుకుంటున్నావా? సారీ చెప్తానని బుద్ధులు రాశాడేంటి? చదవండి. మనిషి అన్నాక ఇంగిత జ్ఞానం ఉండాలి. బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయి ఏం ఉద్ధరించావు? పొరపాటు జరిగిందని సారీ చెప్తే డోంట్ వరీ అన్నం మానేసి టెప్పర్ లారీతో గుద్దించేసేలా చూస్తావా? నీకోసం అన్నీ వదులుకొని వచ్చాను. మాట్లాడడానికి ఏం పోయే కాలమే. ఇన్స్టాగ్రామ్లో స్టోరీలు పెట్టి కనిపించకుండా హైడ్ చేసేంత హిడెన్ స్టోరీలు ఏం లేవు నాకు. పవిత్ర టీచర్ లాగా నాది కూడా పవిత్ర ప్రేమ. ఆవిడ మనసు. చదవండి, బాగుంది. ఆవిడ మనసు పగడాలకు అర్థం కాదు, నా మనసు నీకు అర్థం కాదు. ప్రేమంటే ఆలోచించడం, ప్రేమంటే భరించడం, ప్రేమంటే క్షమించడం. ఇందులో ఏ ఒక్క క్వాలిటీ అయినా ఉందా నీకు అని ఆయన అన్నారు. పొలైట్గా మాట్లాడడం నేర్చుకో. నిన్ను హర్ట్ చేస్తుంటే క్షమించు. ప్రేమతో ఆకర్షితుడైన నీ ప్రసాద్. ఇందులో ప్రేమ ఎక్కడ ఉంది? అన్ని దొబ్బులెట్టేసి. నోట్, ప్రిన్సిపాల్ గారు చాలా మంచివారు. చూసారా పూజా మేడం, అతను మీ గురించి ఎంత పరితపిస్తున్నాడో. అతని మంచి మనసును ఒకసారి అర్థం చేసుకోండి. ఓ, మిమ్మల్ని కాస్త పొగిడేసరికి మంచి వాళ్ళ కనిపిస్తున్నాడా? తప్పు చేశాడన్న ఫీలింగ్ ఎక్కడన్నా ఉందా సార్ అతనికి? సారీ చెప్పాడు కదా, ముందంతా తిట్టాడు కదా. ప్రేమ అంటే అదేరా. మీ అందరికీ ఏదో అయింది. ఎందుకు సార్ ప్రసాద్ని ఒక్క మాట కూడా అన్నివ్వరు? న్యాయం ఎటువైపు ఉంటే మన స్టాఫ్ అటువైపే ఉంటుంది. శాలరీస్ ఆయన ఇస్తున్నాడు కదా. శాలరీస్ ఇస్తుంది అతనా? అవును పూజ, ఇంకా బిల్స్ ఏం క్లియర్ కాలేదు. ప్రతి నెల శాలరీస్కి ఇబ్బంది పడుతుందని తెలిసి తనే హెల్ప్ చేస్తున్నాడు. ఇదంతా దేనికోసం? కేవలం మీతో మాట్లాడడం కోసం. మీరు కోపంతో కాలేజ్ వదిలి వెళ్ళిపోవచ్చు, అతను కూడా వెళ్ళిపోతాడు. మన పరిస్థితి మళ్ళీ మొదటికి వస్తుంది. ఇప్పుడు వాడున్న పొజిషన్కి అమ్మాయి దొరకదనుకుంటున్నావా? నువ్వు సమస్య నుంచి దూరంగా పారిపోదాం అనుకుంటున్నావు, వాడి సరిదిద్దుకుందాం అనుకుంటున్నాడు. లైఫ్ ఈజ్ ఏ రైస్, ఉడికితేనే తినగలం. నోటుకొచ్చింది మాట్లాడుకో. కోల్డ్ కాఫీ అయినా హాట్ కాఫీ అయినా స్లోగానే తాగాలి. వాడు బయట నీ కోసం వెయిట్ చేస్తున్నాడు. అయితే వెయిట్ చేయమనండి. ఏం చేస్తున్నావే? ఇదిగో ఈ స్ప్రైట్ బాటిల్ మీద ఉన్న క్యూఆర్ని స్కాన్ చేస్తే మనకు నచ్చిన లాంగ్వేజ్ లో జోక్స్ చదువుకోవచ్చు. అవునా? యా, చూపి. ఇదిగో. బాగుంది కదా? అరే, ప్రసాద్ వచ్చి మాతో మాట్లాడడానికి ట్రై చేశాడు రా. కాసేపు ఉంటే పాడైపోయే వాళ్ళం. పాడైపోయేవాళ్ళం. పదండి రా. రే రే కూర్చోండి, కూర్చోండి రా. సడన్ గా ఏమైందిరా మీకు? ఎందుకు ఎవరు చేస్తున్నారు? నిన్ను నమ్మి మేమంతా ఫూల్స్ అయ్యాం. నిన్ను ఫండమెంటల్ మేడం ని కలుపుదాం అనుకున్నాం, కానీ నువ్వు ఇంకొకరితో డయాగ్రామ్ వేస్తున్నావు అని తెలిసి మేము మోసపోయాం. నీ గురించి మా నాన్నకి చెప్తే ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? ఆడెవడో నాలాగే ఉన్నాడు అన్నాడు. కామెడీ గురించి బిల్డింగ్ నుంచి దూకేద్దాం అనుకున్నాను. నీ గురించి తెలిసాక అదే బిల్డింగ్ నుంచి నేను తోసేద్దాం అనుకుంటున్నాను.
లవ్ అంటే బ్రెడ్ జామ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం కాదు, బ్రెడ్ జామ్ లా కలిసి ఉండడం. ఆడపిల్ల అంటే ఆటలుగా ఉందా? ఆడపిల్ల అంటే కోడిపిల్ల అనుకుంటున్నావా? ఆడపిల్లరా? అది నా పిల్లరా. పిల్లలు పుట్టకుండా పెద్ద ఆపరేషన్ చేయించుకునే ఏజ్ లో నీకు పూజా మేడం కావాలరా? మీరే కదరా ఇప్పుడు సపోర్ట్ చేశారు. అదప్పుడు రా. అలా కాదురా పిచ్చోడా. చూడు బ్రో, నీకు మాకు సెట్ అవ్వదు. ఈ కాలేజ్ నుంచి వెళ్ళిపో. అవును, కౌముది లాంటి సిన్సియర్ అమ్మాయి ఉండే ఇలాంటి కాలేజ్లో నువ్వు అసలు ఉండకూడదు. అసలు కౌముదికి 2 సార్లు బ్రేకప్ ఎందుకైందో అడిగేవారా? అడిగాను. ఏమంది? తర్వాత మాట్లాడదామని కాల్ కట్ చేసింది. సిన్సియర్ అమ్మాయిలు అంతే మామ, సీక్రెట్లు చెప్పేసావారు. పూర్తిగా వినకుండా అక్కడికి మీరే తీసుకెళ్లారు. అక్కడ జరిగింది వేరు, పూజ అర్థం చేసుకుంది వేరు. నిజంగా అమ్మాయి నాకు సెట్ అయితే ఇంత దూరం ఎందుకు వస్తాను నేను? అవును కదా, మరి ఎందుకు వచ్చావు? పిట్టలు కొట్టేవాడికి ఏ పిట్టయితే ఏంటి? వారని అబ్బా నువ్వు అసలు బయట ఉంటారా బాబు? అన్నిటికీ తొరతరా నీకు. ఈసారైనా నిజం చెప్పు. నా పార్ట్నర్ రమ్యతో ఓ స్టార్టప్ కంపెనీ పెట్టాను. ప్రాఫిట్స్ ఏం లేని టైంలో ఓ క్లయింట్ మా దగ్గరకు వచ్చి ప్రాజెక్ట్ ఇస్తా అన్నాడు. అతని పేరు రాజేష్. తనతో రమ్య రిలేషన్లో ఉంది. ఒకరోజు ప్రాజెక్ట్ మీటింగ్ కోసం హోటల్ బుక్ చేసాం. అక్కడ తెలిసింది రమ్యని రాజేష్ చీట్ చేశాడని. ఓదార్చడం కోసం దగ్గర తీసుకున్నాం. అదే టైంలో పూజ చూసింది. తప్పుగా అర్థం చేసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయింది. ఆ టైంలో పూజ మేడం అక్కడ ఎందుకుంది? అంటే ఒక అమ్మాయి బాధ ఇంకో అమ్మాయికి అర్థమవుతుంది కదా అని నేనే ఫోన్ చేశాను రమ్మని. కానీ నేను అందరితో టైంపాస్ చేస్తా అని పూజ వినకుండా వెళ్ళిపోయింది. మరి ఇదంతా ఆ రోజు ఎందుకు చెప్పలేదు? ఎక్కడ చెప్పనిచ్చావరా? చేపడుతున్న లాక్కెళ్ళిపోయావు. ఇదే విషయం ఫండమెంటల్ మనకు చెప్పొచ్చు కదా. అంత టైం నాకు ఇవ్వట్లేదు కదా. ఇప్పటి వరకు కౌముదియే సిన్సియర్ అనుకున్నాను. నువ్వు కూడా సిన్సియరే. సరే, ఇంకోసారి ఫండమెంటల్ మేడం ని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం. మాకేంటి? పార్టీ ఇస్తారా? ఎగ్జామ్స్ లో మాకు హెల్ప్ చేయాలి. నేను ఎగ్జామ్ రాయను కదా. అవన్నీ మాకు తెలీదు, హెల్ప్ చేయాలంతే. అన్నా, పూజ మేడం రిజైన్ చేసి వెళ్ళిపోతుందన్నా. పూజ పూజ ఏంటి రిజైన్ చేసావంట? ఏమైంది నీకు? అందరినీ బాగానే సెట్ చేసావు కదా, ఇక్కడ కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వవా? మేడం, మీరు కాలేజ్ వదిలితే సిలబస్తో పాటు శాలరీ కూడా అయిపోద్ది. ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళిపోయినంత ఈజీ కాదు మేడం ఒక మనిషి లైఫ్లోంచి వెళ్ళిపోవడం. లాకర్ ఓపెన్ చేయాలంటే కోడ్ కావాలి, పార్టీ చేసుకోవాలంటే కోడి కావాలి, లైఫ్లో మనకంటూ ఒక తోడు కావాలి. మేడం, మీరు వెళ్ళిపోతే ఈ మెంటలోళ్ళందరికీ ఫండమెంటల్స్ ఎవరు నేర్పిస్తారు మేడం? గుడి దగ్గర చెప్పులు పోయినాయి అని చెప్పులు వేసుకోవడం మానేస్తావా? కొత్తగా కొనుక్కుంటాం. మిరపకాయ కారంగా ఉందని తిన్నాం మానేస్తావా? బజ్జీలు వేసుకుంటాం. ప్రేమ కూడా అంతే మేడం. అరే ఏం చెప్పి మోటివేట్ చేస్తున్నారా? మేము కూడా మీలాగే ప్రసాద్ని తప్పుగా అర్థం చేసుకున్నాం. తర్వాత అర్థమైంది తను చాలా మంచోడని. విన్నావా? అతను మంచోడని నీకెవరు చెప్పారు? అతనే చెప్పాడు. మేడం, జంతువులు గాయమైతే మందు రాసుకోవడం తెలీదు, కానీ మన మనుషులం. దెబ్బ తగలగానే టెన్షన్ పోసి కట్టు కట్టేసుకుంటాం. మా నాన్న ఎప్పుడో ఒక మాట చెప్పేవాడు, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని దూరం పెడితే మనమే వాళ్ళకి దగ్గర అవ్వాలి అని. ఆ తర్వాతే మా నాన్నకి 2వ పెళ్ళయింది. నీకు 2 మమ్మీలా? కాదు, ఆ తర్వాత మా అమ్మ మా పెళ్ళిని చంపేసింది. మేడం, మాకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ప్లీజ్. ఒక మనిషి మన కోసం ఇంత దూరం వచ్చాడంటే ఆలోచించాలి కదా. ఆ రోజు మీరు చూసిందేది నిజం కాదు. అబద్ధాన్ని నమ్మినంత ఈజీగా నిజాన్ని దగ్గర తీసుకోలేకపోతున్నారు మేడం. ఎగ్జామ్స్ అయ్యాక మేము వెళ్ళిపోతాం. కాలేజ్ వదిలి అతను వెళ్ళిపోతాడు. మెమరీస్ మాత్రం ఉండిపోతాయి. కూర్చొని మాట్లాడుకుంటే ఒక అండర్స్టాండింగ్ రావచ్చు కదా. అవును మేడం, అమ్ముడు పోవడానికి ఇవి పాత సామాన్లు కాదు, పాత జ్ఞాపకాలు. పూజ వెళ్ళిపోతుందంటే ఏం చెప్పినా అనుకుంటే వెళ్ళిపోతుందంటే ఆవిడ. మజ్జిగలో తాలింపు వేయగలం గానీ పాలలో వేలేం కదా. ఇవన్నీ మనసులో పెట్టుకుని నన్ను రిజెక్ట్ చేయొద్దే. వర్కౌట్ అవ్వలేదు. పోనీ ఇదే సిలబస్ తీసుకెళ్ళి పవిత్ర మేడం చెప్పి వర్కౌట్ చేయనా? రేయ్ పొండ్రా. పచ్చ వెళ్దాం. దిక్కుమాలని మోటివేట్ చేసి దాన్ని పిచ్చిదాన్ని చేశారు పాపం. సార్ ఏం కావాలి సార్? వాటర్. చిల్లా? కన్నాలేం పెట్టద్దు, మామూలుగా పట్టుకొచ్చేసి. లాయర్ గారు, రిమైనింగ్ బ్యాలెన్స్ 30 లక్షలు వచ్చేసిందండి. మీ పేమెంట్ అయినా సాయంకాలం కల్లా పంపించేస్తా. థ్యాంక్స్ అండి. స్టెల్లా,
నీకు నా తోడు అవసరం లేదా? లేదు. చూడు స్టెల్లా, నాకు నువ్వంటే ఇష్టం. మనం పెళ్లి చేసుకుంటే ఇద్దరికి శాలరీస్ వస్తాయి. నా శాలరీ మెయింటెనెన్స్ పైన నీ శాలరీ సేవింగ్స్కి ఉంటుంది. ఈ మధ్యనే నేను మ్యూచువల్ ఫండ్స్లో 10,000 ఇన్వెస్ట్ కూడా చేశాను. స్టెల్లా, లవ్ ఈజ్ బ్లైండ్. అందుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నాకు ఆల్రెడీ డివోర్స్ అయిందండి. వాడిపోయిన చెట్టుకు కూడా నీరు పోస్తే మళ్ళీ చిగురుస్తుంది. నిజంగా నేనంటే మీకు ఇష్టమా? మరి నీ కోసం తాజ్మహల్ కట్టలేను, ఎందుకంటే నాకు తాపీ పని రాదు కాబట్టి. నీ మెడలో తాళి కట్టగలను, ఎందుకంటే నాకు అర్జెంటుగా పెళ్ళం కావాలి. ప్రెజెంటేషన్ చాలా వర్స్ట్ ఉంది పగడాలా. ఎలక్ట్రానిక్స్ కదా, అంతే. వైర్ పోతే కొత్తది కొనుక్కోవడం కన్నా ప్లాస్టర్స్ వాడుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం. అయితే నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటవి? వంట నువ్వే చేయాలి, యూట్యూబ్ లో చూసి నేర్చుకుంటా. బట్టలు కూడా నువ్వే ఉతకాలి, ఈఎంఐలో వాషింగ్ మెషిన్ కొంటా, ప్రతి నెల నువ్వే షాపింగ్ తీసుకెళ్ళాలి, నా ఖర్చులు తగ్గించుకుంటా, మీ పేరెంట్స్ కంటే మా పేరెంట్స్ నే ఎక్కువ చూసుకోవాలి, పౌరుషాన్ని చంపేసుకుంటా, అందరికంటే నన్నే ఎక్కువ ప్రేమించాలి. అబద్ధాలు ఆడడం నేర్చుకుంటా. ఏంటి? నేను హ్యాపీగా ఉంచడానికి ఎలాంటి అబద్ధమైనా ఆడతాను. స్టెల్లా, ఎందుకు స్టెల్లా అని పిలిచిన ప్రతిసారి పెద్దని చెట్లిస్తావు? ఎందుకో నిన్ను పిలిచిన ప్రతిసారి నాకు పారాలసిస్ వచ్చిన ఫీలింగ్. నీ పేరులో వైబ్రేషన్స్ ఉన్నాయంటున్నాను. తన్మయ్, మీ డాడీ ఏం చేస్తాడు? చార్టెడ్ అకౌంటెంట్. మీ డాడీ ఏం చేస్తారు? ఫార్మర్. ఓ అవునా, అయితే మీకు బాగా పొలాలు ఉన్నాయన్నమాట. ఉన్నాయి, కానీ ఓనర్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఓ అయితే నువ్వు కష్టపడి చదువుకొని బాగా సంపాదిస్తే గానీ మీ ఫ్యామిలీ పొజిషన్ మారదన్నమాట. అందుకే బాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుందాం అనుకుంటానా. రే నీ పిల్లరా? రే అది నా పిల్లరా, అడిగి పడిపోద్దా ఏంటి? ఆగరా వెల్. రే ఎక్కడేం చేస్తున్నారా? ట్యూషన్ పోయేస్తానమన్నా. ఓ ఇద్దరు ఒకే ట్యూషనా? సరే, ఆ అమ్మాయి నీకు చెల్లవద్ది, జాగ్రత్త చూసుకో. ఏ లేదన్నా, ఇంటి పేర్లు చూసుకున్నాం, వరుసకు మరదలైతాంది. అప్పుడే చుట్టాలైపోయారేంట్రా? మరదలైనా సరే చెల్లెలైనా చూసుకో. అట్లెట్లయితుందన్నా? అమ్మని నాన్న అంటామా, నాన్న అమ్మ అంటామా? రే యాదవ ఎగ్జాంపుల్స్ చెప్పావంటే డిప్ప పగిలిపోద్ది. అయినా మీరెందుకు బెదిరిస్తున్నారు? శ్రీకాంత్ చాలా మంచోడు. పైగా బావనైతా. రే ఇంకోసారి బావా అన్నావంటే బుర్ర బొక్కడిపోద్ది. ఇదంతా కాదన్నా, ఫైనల్ ఏమంటావు చెప్పు. ఫైనల్ గా ఏంట్రా? నేనేమైనా కూరగాయలు బేర మాడతానా? ఇంకోసారి తనతో కనిపించక. ఆ మాట తన్ను చెప్పమని చెప్పన్నా. అవును, శ్రీకాంత్ నేను ఇద్దరం మంచి ఫ్రెండ్స్. పైగా బావనైతా. తన్ను ఏంట్రా? మేము అట్లా ముద్దుగా పిలుచుకుంటామన్నా. సర్లే, మనం ఇలానే మాట్లాడుతూ ఉంటే క్లాస్ టైం అయిపోతుంది. పద శ్రీ వెళ్దాము. అన్నా కాలేజీలో కలుద్దాం, పద తన్ను. మధ్యాహ్నం ఆవకాయని పెరుగన్నం తీసుకురా. అప్పడాలు కూడా తీసుకొస్తా. తన్ను అంట, శ్రీ అంట, నీ పిల్లరా. రే సెంటర్స్ ఏమి ఇన్విజిలేటర్ మార్చేశారా? నేను చాలా స్ట్రిక్ట్. ఎవరి దగ్గర అయినా స్లిప్స్ ఉంటే ఇప్పుడే ఇచ్చేయండి, లేకపోతే డిబార్ చేస్తాను. అయిపోయి మ్యామ్. చెదపురుగుల్లో అన్ని పడ్డాయేంట్రా? వెళ్ళి కూర్చో. థ్యాంక్స్. ఇంకా ఎవరి దగ్గర ఉన్నాయా? అందరూ హాల్ టికెట్ నంబర్స్ రాయండి. మేడం మీరు ఎడ్యుకేటెడా? ఏ ఉద్యోగం ఇస్తావా? మనకు మూసుకొని రాయ్. మేడం స్లిప్పులతో పాటు పెన్ కూడా అక్కడే పెట్టాను. మీ పెన్ ఏమైనా?
నీకేమన్నా వచ్చా? మార్జినల్ గీయడం వచ్చు. అరే కార్తిక్, నీకేమన్నా క్వశ్చన్స్ తెలుసా? తెలుసు, కానీ ఆన్సర్లు రావు. ఎక్కడ చూసినట్టున్నాయి కానీ ఎక్కడ చూసానో గుర్తుకు రావట్లేదు. ఓరి అబ్బో, అసలుకి స్లిప్లన్నీ పడేసాను. నేను ప్రిపేర్ అయింది ఒక్కడు కూడా రాలేదే. వార్ని రవి, రవి చూపించరా. ఎలా రవి కొంచెం పక్కన ఆడుకో. రవి ప్లీజ్ రా. మొహం పగిలిపోద్ది, కామన్ ఆడుకో. వెళ్ళు. అమ్మయ్య, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టూ. ఇక్కడ ఏంటి ఇది? అంతే. రవి తీసుకో, మేడం పోతున్నారు, జాగ్రత్త. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు? నేను రిటర్నర్ని. టీ కాఫీ అయినా కావాలా? వద్దు. ఓ, చల్లగా స్ప్రైట్ తాగుతారా? సలబడతారా? ఎగ్జామ్ తర్వాత తాగుతాను. ఓ, చూడండి, అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. మేడం చాలా స్ట్రిక్ట్. ఎవరు కిటికీల వైపు చూడకండి. కిటికీల వైపు. వస్తాను మేడం. నమస్తే అండి. రాసింది చాలు, ఇంక ఇప్పు. హే, రవి, వార్ని. రవి స్లిప్ ఎవరా? అందుకే చదువుకోవాలి. స్లిప్ ఎవరా? మేడం చెప్పేస్తా, చెప్తున్నాను. మేడం, రవి గారి స్లిప్పులు చూసి రాస్తున్నాడు. ఎవడది? మేడం స్లిప్ ఇవ్వు. రాసుకో. ఏంటి మేడం, వాడు స్లిప్పులు చూసి రాసిన ఏమనట్లేదు. ఆడు మ్యాథ్స్ ఎగ్జామ్ కరెంట్ బిల్ చూసి రాసేస్తున్నాడు రా. అందులో కూడా నంబర్లో ఉంటాయి కదా శ్వేత. సారీ, నిన్ను అడుక్కున్నాను చూడరా. ముందుగా మూకుడు తీసుకొని వెలిగించిన స్టవ్ మీద పెట్టుకోవాలి. మూకుడు వేడెక్కిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల నూనె వేసి మరిగిన తర్వాత కొంచెం ఆవాలు, పిడికెడు శనగపప్పు, తగినంత మినపప్పు, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలా. పోపు బాగా వేగిన తర్వాత ముందుగా దోరగా వేయించుకున్న 1 గ్లాస్ బొంబాయి రవ్వకు 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి. మరిగిన నీళ్ళల్లో రవ్వ వేసుకొని బాగా కలపాలి, లేదంటే ఉండలుండలుగా అయిపోతుంది. నిజమే కదా. గార్నిష్ కోసం జీడిపప్పు, కొత్తిమీర వేసుకోవాలి. సరిగ్గా నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే నోరు ఊరించే ఉప్మా రెడీ. ఉప్పేయడం మర్చిపోయేవేంటి? నేను వచ్చాయినా? పటిక పంచదార, పాత బెల్లం, పచ్చకర్పూరం, పిక్క చింతపండు, కళ్ళుప్పు, కిలో తవ్వ బియ్యానిక, గసగసాలు, బొంబాయి రవ్వ, సేమియా ప్యాకెట్. ప్రతి నెల మా వద్ద కొన్నవారికి ప్రతిరోజు గడ్డ రసన ఉచితమా? సమ్స్ చేయమంటే కిరాణా లిస్ట్ రాస్తున్నావేంటి? మా కిరాణా షాప్ ఉంది మేడం.
దొరికారా మీరంతా? ఇంకేంటి మరి ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఫేర్వెల్ పార్టీ వరకు ఉండొచ్చు కదా? లేదు పాడాలా, బయలుదేరాలి. అలాగే నానా. సరే, ఫేర్వెల్ ఫంక్షన్ అయిపోగానే పెట్టి పట్టుకుని బస్ ఎక్కేస్తాను, సరేనా? నాన్న, మళ్ళీ చేస్తాను. ఏంట్రా డబ్బులు మొత్తం ఇచ్చావు? ఎలాగో నువ్వు వెళ్ళిపోతాను, మళ్ళీ మనం కలవం కదా. అలా ఏం ఉండదులేరా, కాలేజ్ అయిపోయాక అప్పుడప్పుడు మా ఇంటికి వస్తుండు. సరే శ్వేత, ఇంత ఏడ్చినా కూడా పైసలు మాత్రం తీసుకున్నది. రే, ఎందుకు ఏడుస్తున్నారు? ఫేర్వెల్ అయ్యాక అందరూ విడిపోతాంగా. ఒరే మోయిద్దు, కాలేజ్ అయ్యాక మనం ఎక్కడున్నా ఫోన్లో మాట్లాడుకోవాలరు. నువ్వు అప్పుడప్పుడైనా మా ఇంటికి వస్తూ ఉండు మామ. నువ్వు కూడా తప్పకుండా మా ఇంటికి రావాలరా. ఊరుకోండ్రా. ఏమైందిరా? ఫేర్వెల్ అయిపోయాక ఎవరు ఊరు వాళ్ళు వెళ్ళిపోతాం, మళ్ళీ కలుసుకోలేమని. వాళ్ళిద్దరితో ఒకటే ఊరే, పైగా పక్క పక్క ఇల్లు. ఏరా, నీకెవరు దొరకలేదేంట్రా? పర్లేదు, అది చెయ్యించు, బాగుంది. ఒరే మావా, నువ్వు తప్పకుండా మా పెళ్ళికి రావాలరా. రే, పోండ్రా. సారీ మామా. రే, పర్లేదురా, కాలేజ్ అన్నాక గొడవలు కామన్. ఈసారి మనం అందరం కలిసి ఫేర్వెల్ లో పార్టిసిపేట్ చేద్దాం. మళ్ళీ క్రికెటే ఆడదాం రా. ఈసారి అందరూ కలిసి నా తల పగల కొడతారా? పదండి, వాళ్ళు వెళ్ళిపోతున్నారు, సెండ్ ఆఫ్ ఇద్దాం. చాలా థ్యాంక్స్ రా. థ్యాంక్ యూ సార్. నాకు లవ్తో పాటు మళ్ళీ కాలేజ్ చేసానే దొరికాయి. ఇంతకీ ఫండమెంటల్ మ్యామ్ కి ఏం చెప్పొప్పించారు? ఫండమెంటల్సే. స్టెల్లా, పగడాలా, ఆల్ ద బెస్ట్, మళ్ళీ కలుద్దాం. అది మీరు ఇంకా పాస్ అవ్వరని మా వాడు కన్ఫర్మ్ చేసాడు. సార్ బాయ్ సార్. వీడు మళ్ళీ వేషాలు వేస్తే నాకు ఇక్కడ జాబ్ ఉంటుంది కదా. అంత ధైర్యం చేసి మళ్ళీ ఈ కాలేజ్లో ఎవరు జాయిన్ అవుతారులే. బాయ్ అన్నా. ఇట్రా, మీ వల్ల ఒక విషయం అర్థమైందన్నా. ఏంట్రా? నీతులు చెప్పేవాడే బూత్ పనులు ఎక్కువ చేస్తాడని. మెల్లగా సెట్ చేసుకున్నాను, చెడతో పక్కరా. సరే వెళ్ళు. బాయ్ గైస్.